కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
వందే మాతరం దుర్గాజోత్స్న పులకితయా సుస్మిత ద్రుమదన శోభినీ సుభాషిణీ సుమధుర భాషిణీ వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. School, practice, attention. School, बैठेंगे, बैठ जाओ. చేసిన ఈ ప్రారంభ జయప్రజల కార్యక్రమం మన జీవితాల్లో కూడా అలాంటి ఆందోళన నింపిందని చెప్పొచ్చు. ముఖ్యంగా గురువు అనే నానుడి, గురువు అంటే అందరికీ తెలిసిందే, అజ్ఞానం అనే అంధకారం నుండి పరంపరలో గురుస్థానం ఎక్కడ, గురుస్థానం ఎక్కడ? తల్లిదండ్రుల తర్వాత గురువుకే తమ జీవితాన్ని దారిపోసినటువంటి గురువులకి సముచిత స్థానంలో తల్లిదండ్రుల తర్వాత దేవుళ్ళకి ముందు ఇవ్వడం జరిగింది. మంచి మంచి అంటే ఒక రకంగా శ్రీకృష్ణుడు ఒక సందర్భంలో పాదుడికి చెప్తుంటాడు అర్జునుడు, మంచి చెడు అంటే ఏంటి చెప్పు అని అడుగుతాడు. మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి అని చెప్తాడు, అడుగుతాడు. ఒక కత్తి ఉంది, కత్తి పట్టుకొని బాధించబడినది చెడు అంటే విషయం ఏంటంటే మనం చూసే దృక్కోణాన్ని బట్టి ఉంటుంది అని అక్కడ కార్యోన్ముఖుడిని చేయడానికి తెలియజేస్తాడు అన్నమాట. కోసమని ఎన్నో విధాలైన సామవేద దండోపాయాలను ప్రయోగించి మనల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన గురువులకి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ గురు పరంపరలో కొన్ని సందర్భాల్లో గురువు మాట, గురువు వృత్తానికి మనందరికీ తెలిసిందే ఏకలవ్యుడి కథ. దానికి ఎన్నో వెర్షన్స్ ఉన్నాయి ఏకలవ్యుడి కథ గురించి. ఏకలవ్యుడు తాలూకా బొట్నవేలుని గురువులు ద్రోణాచార్యులు గారు బొట్నవేలుని అడిగాడు. మరి ఇదే సందర్భంలో మన మధ్య మనకు టీచ్ చేసినటువంటి కొంతమంది ఉపాధ్యాయులు మనతో లేకపోవడం మన దురదృష్టకరం. మరి ఆ మాస్టర్లు మనం గుర్తు చేసుకోవాలి. అలాగే మనతో చదువుకున్న చాలామంది విద్యార్థులు మనతో లేగలేరు. వాళ్ళ కోసం కూడా మనం స్మరించుకోవాలి. అందరూ ఒక్కసారి నిల్చున్నట్లయితే మరణించినటువంటి మన మధ్యలో లేనటువంటి గురువులకు, మన తోటి విద్యార్థులకు ఒక్కసారి 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుచు మన మొదలు రోజు మనమందరం ఇలా ఉన్నాము. మన జ్ఞానం పంచి తను కరుగుతూ ఒక క్రొవ్వొత్తిలా మన జ్ఞానాన్ని పంచిన మన గురువుల యొక్క సందేశాలు వినడం ఎంతైనా మళ్ళీ వినే అవకాశం మనకు వచ్చినందుకు మన గురువు గారు వారి యొక్క సందేశం ఇవ్వవలసిందిగా ఒక్కొక్కరిని పేరు పేరున తిరుమలరావు గారు కోరవలసిందిగా కోరుచున్నాం. మా మాజీ ఉపాధ్యాయ బృందం అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. సంవత్సరం బ్యాచ్ వారు మీ అందరికీ కూడా మీరు మీ కుటుంబంతో అందరూ వచ్చారు, చాలా సంతోషం. మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు. ఇవాళ ఈ సమావేశం ఇక్కడ అందరం కూడా కలియడం ఎంతో చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఏమంటే చాలా కాలం తర్వాత అందరూ ఒక దగ్గర కలుసుకోవడం అనేటువంటిది ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఇది తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టడం వల్ల మాకు కూడా ఎంతో ఉపయోగం జరుగుతున్నది. ఎందుకంటే మేము ఉపాధ్యాయులు అందరం కలుస్తున్నాం ఇక్కడ. అటువంటి అవకాశం మాకు కూడా కలుగుతున్నది ఇక్కడ. అందుచేత ఇటువంటి కార్యక్రమంలో మీరందరూ ఏర్పాటు చేస్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎక్కువగా విద్యాబోధన అక్కడ జరుగుతుంది. దానివల్ల మనం పిల్లలు బాగుపడతారనే ఉద్దేశంతో మనం జాయిన్ చేస్తాం.
కానీ వాళ్ళేం జరిగిందంటే ప్రతి ప్రైవేట్ పాఠశాల కూడా ఈ స్ట్రీమ్స్ ఏ స్ట్రీము బిక్స్లో సి స్ట్రీమ్ ఉంటున్నారు. అందులో ఏంటి ఇంకా ఇంటిమేట్గా మీద స్టాండర్డ్లో బిట్లు ఉంటున్నాయి. కానీ ఆ పుస్తకాలు చూస్తే మనకి మనం ఆన్సర్ చేయగలమా, పిల్లలు మాత్రం ఆన్సర్ చేయగలరా అంటే ఏంటనిపిస్తున్నది, వాళ్ళకి ఒక రుక్కు మాత్రం ఒక అవకాశం లేదు. అసలు 10th క్లాస్ సిలబస్ వాళ్ళు టీచ్ చేయడం లేదు చాలా దీంట్లో. అందుచేత మీరేం చేయాలంటే 10th క్లాస్ సిలబస్ కూడా వాళ్ళు చదువుకునేటట్టుగా మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వండి, కల్పించండి, అవకాశాన్ని కల్పించండి. అలా పబ్లిక్ పరీక్ష ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు 10th క్లాస్ సిలబస్ చెప్తున్నారు, రెగ్యులర్ సిలబస్. మిగిలిన టైంలో ఆ పుస్తకాలు చూస్తుంటే వీళ్ళకి ప్రస్తుతం ఉపయోగపడేటువంటివి కావు. అంచేత ఒకసారి మీరందరూ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, ఎక్కువ మంది ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ చేస్తున్నారు. కూర్చుంటున్నాడు, చదువు కాదు ఏది చెప్పండి మీరు, వాడు మరి మాట్లాడు మన దగ్గరికి రాడు. ఎవరైనా బంధువులు వచ్చినా సరే ఇలా అంటాడు అంతే, మళ్ళీ బురదించేస్తారు సెల్ ఫోన్ మీ పేరు. కానీ ప్రతి వాళ్ళు చెప్తున్నారు సెల్ ఫోన్ మంచిది కాదు అని పిల్లలకి. మీరు చూస్తున్నారు లేదా, సుమారు 18 సంవత్సరాల లోపే ప్రతి పిల్లడికి కూడా ఐ డిఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి. ప్రతి వాళ్ళు కళ్ళజోళ్ళతోనే దర్శనం ఇస్తున్నారు ఇప్పుడు పిల్లలు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే సెల్ ఫోన్స్. ప్రతి జనరల్లోని కూడా రాస్తున్నారు సెల్ ఫోన్స్ పిల్లలకి ఇవ్వద్దు, చాలా లిమిటెడ్గానే వాళ్ళు వాడనివ్వండి అనేసి ఇస్తున్నారు. అది కూడా మీరు ముఖ్యంగా పాటించండి. పిల్లలకి సెల్ ఫోన్లు ఎక్కువగా అధికంగా ఇవ్వకండి. అతి తక్కువ వాడితే వాడు అతి తక్కువగా చదువుకుంటాడు. రెండోది ఏంటంటే ఇంట్లో టీవీ. అయితే టీవీ తప్పదు, కానీ వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు దానికోసం వదిలేయకండి స్కూల్కి వెళ్ళి. అందుకే ఏం చేస్తున్నారంటే పిల్లలు 24 గంటలు స్కూల్లో ఉంటేనే బాగుంటుందని ఆలోచిస్తున్నారు పేరెంట్స్. ఇంటి దగ్గర ఉంటే మీరు టీవీ చూస్తుంటాడు, సెల్ ఫోన్ చూస్తాడు, అందుకే ఎంతసేపు స్కూల్లో ఉంటే మరే ఉండదని. కానీ అంతసేపు స్కూల్లోనే పిచ్చెత్తిపోతాడు వాడు, మీ పిల్లడు. వాడికి సరైనటువంటి రెస్ట్ ఉండాలి. అవన్నీ క్రియేట్ చేసుకుంటూ ఎగ్జామ్స్ ముందు సార్ దగ్గరికి వెళ్ళాను. నా పరిస్థితి ఏంటంటే 4 టాపిక్స్ మీద నువ్వు దృష్టి పెట్టు. 1 సాంఘిక శాస్త్రము, 2 మార్కెట్లు, 3 తీర్పు సిద్ధాంతము, 4వది సమితులు సంబంధం. వీటి మీద దృష్టి పెట్టు అని చెప్పారు. నేను ఆ 4 మీద దృష్టి పెట్టాను. ఏదో 40 మార్కులతో పాస్ అవ్వడం జరిగింది. మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్స్లో ఇక్కడ మనకు 9th క్లాస్ స్కూల్ నుండి పేపర్ ఇచ్చారు సారు. నేను వాస్తవ సంఖ్యలో ప్రాబ్లం చేస్తాను. నిలబడ్డారు సార్ అక్కడ. నేను లెక్క చూస్తుండగా చూశాను. నేను ఒక స్టెప్ రాంగ్ చేశాను, సార్ నవ్వారు. సర్వసాధారణంగా సార్ నవ్వారు నాకు ప్రాబ్లం అయింది. మళ్ళీ నేను చెక్ చేసుకొని వచ్చి మళ్ళీ ఆ లైన్ని కరెక్ట్ చేసుకునేసరికి కలుపుకొని సారు వెళ్ళారు. వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనకి స్ఫూర్తిదాయకమైన జీవిత పాఠాలను బోధించి జీవిత పాఠాలు నేర్పినటువంటి గురువులు పాన్ సత్యమేశారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అధ్యాపకులు విద్యార్థులకు అందరికీ కూడా నా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ఉపాధ్యాయుడు అధ్యాయము, గ్రంథము అధ్యాయము, అధ్యాయము ఉప అధ్యాయము. ఆ ఉప అధ్యాయమును నిర్వర్తించేవాడే, అధ్యయనము నిర్వర్తించేవాడే ఉపాధ్యాయుడు. ఇంకా గురువు ఉన్నాడు. గురువు అంటే చీకటిని తొలగించేవాడు అని అర్థం. అంటే అజ్ఞానాన్ని అక్కడ లేకుండా వెలుగు అనే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అని. వెలుగు అన్నది ఎక్కడో లేదు, మనలోనే ఉన్నది. ఎవడు మూర్ఖుడు కాదు, అందరూ తెలివైన వాళ్ళే. కానీ దాన్ని కప్పిస్తుంది తెర. ఆ తెరని తొలగించేవాడే గురువు. అన్నారే స్థానాన్ని అని చెప్తా. దానికి మా స్థానానికి గురువుకి పేద రిలేషన్ ఉంది. గురువు చీకటిని తొలగించేవాడు, అంటే జ్ఞానమును అనే వెలుగును ఇచ్చేవాడు అనే వారికే. ఆచార్యుడు ఉన్నది. ప్రొఫెసర్ అంటున్నారు, వీళ్ళేదో లెక్చరర్ అని
అది ఇది అనే ఆ పేర్లు పడుతున్నారు, దానికి అర్థాలు అని చెప్తే చాలా టైం పడుతుంది. న్యాసము ఉపన్యాసము వేరు, అది అధ్యాయం ఉపాధ్యాయుడు వేరు. న్యాసము ఉపన్యాసం అది మన సబ్జెక్ట్ కాదు. ఆచార్యులు అంటున్నారు, ఆచార్యులు అంటే ప్రాక్టికల్గా మార్గాన్ని ఎలా పని చేయాలో ప్రాక్టికల్గా చేసి చూపించి దాన్ని మనం నేర్పినవాడు మాత్రమే ఆచార్యుడు. ఆచారపూర్వకంగా దాన్ని మనకి నేర్పినవాడు మాత్రమే ఆచార్యుడు. అది ఎవరైనా కావచ్చు, ఏ విద్యనే కావచ్చు, మనకు బతకడానికి అవసరమైనవి, మనం జీవించడానికి మన పనికి వచ్చేవి ఏమైనా కావచ్చు. అలాంటి వాడు ఆచార్యుడు మాత్రమే. ఈనాటి పేర్లకి ఆనాటి పేర్లకి సంబంధం లేకపోయినా ఆలోచన దాని అర్థం ఒకటే. మనకి తెలియని దాన్ని నేర్పేవాడు. వాళ్ళు చెప్పిన మాస్టారు మాకు తొమరాడ మాస్టారు మీకు తెలుసు, ఎవరో తెలియదు. తొమరాడ వెంకటరామదాసు ధర్మశ్రీను వాళ్ళ పెదనాన్న గారు. సింహాద్రి నాయుడు మాస్టారు మాకు ఎలిమెంటరీ స్కూల్లో 5 టీచర్లు 5 క్లాసులకు ఉంటే వీళ్ళు 3 నా జీవితం మీద ప్రభావం చూపించిన వాళ్ళు నేను ఏనాడు మర్చిపోను. రాఘవ మాస్టర్ దారిలో గమని సైకిల్ దిగిపోయి దండ పెట్టేవాడిని. ఆయన 8th క్లాస్ టీచర్. అలాంటి ఉపాధ్యాయులు వృత్తికి అంకితమైన వాళ్ళు. దేవాలయంలో పూజారి దేవుడికి అంకితం అవునో కాదు తెలియదు, కానీ టీచర్లు అంత మహోన్నతులు. నాకు ఈ మాత్రం అక్షర జ్ఞానం ఉంది అంటే వచ్చిందంటే అది వారి పెద్ద భిక్ష. ఆది గురువుని మర్చిపోయిన వాడు అసలు విద్యావంతుడే కాదు. మనకి అక్షరాలు అయినప్పుడు అక్షరం నేర్పినవాడైనా, అక్షరం పలికిన వాడైనా ఆయన మర్చిపోతే ఎలా? జన్మనిచ్చిన అమ్మని మర్చిపోతే ఎలాగా? జన్మదాత అయినటువంటి తండ్రిని మర్చిపోతే ఎలాగా? ఏమి కాబట్టి మనం జన్మనిచ్చిన తల్లి పితరం అన్నది ముస్లిం ఆచారం, మాత్రం అన్నది హిందూ ఆచారం అని పెట్టారు. వీళ్ళు మధ్య మాత్రం ఆ పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆనాటి పరిస్థితులు బట్టి కాకుండా జనగణన పెట్టారు. కాలంలో ఈ వందే మాత్రం గేయం ప్రబలం ప్రచారం లేదు. ఆయన అన్నాడు, నేను చచ్చిపోయిన తర్వాత ప్రచారం కొత్త చెప్పాడు. మీరు కావాలి చదవండి పుస్తకాలు. ఆ రోజుల కాలం నాటి వందే మాత్రం గీతం ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలాగైంది, అది ఎందుకు అసలు గీతంగా తీసుకున్నారు ఇవన్నీ చెప్పడానికి ట్యాగూర్ కావచ్చు. నాకు విజ్ఞానాన్ని నేను ఎవేకినేసినాలో వచ్చిందంటే ఆ ఎవేకిని నాలో కలిగించిన వాడు వివేకానంద. ఇది టీచర్ టు ఆల్ ద వరల్డ్, ఓన్లీ టు ఇండియా. ఆయన ఏమన్నాడు? ఐఎమ్ నాట్ బెంగాలీ. ఐఎమ్ నాట్ బెంగాలీ, ఐఎమ్ నాట్ ఇండియన్, ఐఎమ్ యూనివర్సల్, ఐఎమ్ గ్లోబల్. వరుణ్ అని చెప్పాడు. ఏ మతాన్ని తిట్టకండి, ఏ భాషని తిట్టకండి, ఏ వ్యక్తిని తిట్టకండి. పాపాత్ముడు కూడా పాపాత్ముడు కాడు. అతను పాపాత్ముడు పాత్రని నటిస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ చూడు, క్రిమినల్ చూస్తాడు, నాకు కూడా క్రైమ్ చేస్తాడా, ఎవరు దొరుకుతాడా? అలాగా ఈనాటి వ్యవస్థలో జీవితంలో మనం ప్రతి వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. మనం పనికిరాడు అనే చెప్పులు కుట్టేవాడి దగ్గర నుంచి చెప్పులు కుట్టరాలుగా మనం తెలుసుకోవచ్చు. ఆ విద్య మనకు వస్తుందా? రాదు. జీవితం అంటే అన్ని పనులు మనమే చేసుకోగల స్థాయి మనం సంపాదించడం మంచిదే. సైన్స్లో ఇప్పుడు నేను ఉన్నాను, మాకు ఎవరి మీద ఆధారపడలేదు. దాంతో నేను కొండ మీదకి వెళ్ళిపోయిన బతకగలను. మాకు ఏసీలు, ఫ్యాన్లు, గిన్నెలు ఏమక్కర్లా. ఆ కొండ మీద ఏమిటో అలా గుట్టలే తింటారు. వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు ఏం తింటారు. ఐఎమ్ ప్రిపేర్డ్ టు ద లీస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్. చెట్టెక్కి ఏ కొమ్మ కలుపుతారో తెలియదు. మీ అందరికీ తెలుసు. ఇదేనా అని చిలుక గోరింక అన్నారు. ఏమండి గోరింక ఎవడు చెప్పగలడా? చిలుకలు చెప్పగలడా? 2 ఉన్నాయి ఒక దగ్గరే. DNA టెస్ట్ చేస్తే కానీ ఎవడు చెప్పలేడు. అది పెట్టు ఎవడు చెప్పలేడు. ఓన్లీ పెట్టి చూడడానికి, ఇది పెట్టడానికి అమ్ముకోవడానికి వచ్చారు. ఇక్కడ ఉండే ముడి పదార్థాలు తీసుకెళ్ళి వాళ్ళ పరిశ్రమలో పెట్టి అమ్ముకోవడానికి మనకే అమ్మారు తిరిగి. అదే కొన్నాం. మనం కార్పొరేట్ మనం పైకి రామా? కార్పొరేట్ స్కూల్ చదువుతున్నాం, అలాగే కార్పొరేట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకండి? ఈనాడు కాబట్టి ఆఫీసులో అవుతున్న వాళ్ళు ఎవరు అంటే
cream. Where there is struggle, there is life, there is success. ఆ స్ట్రగుల్ మనం అధిగమించిన ప్రయత్నం చేస్తాడు. అంటే పైవాడు అంటే మనలో ఉండేవాడే, ఆత్మరూపంలో ఉండేవాడే, అతనే విద్యావంతుడు. వివేకానంద ఏమన్నాడు? ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్, ఎడ్యుకేషన్ ఈజ్ డ్రాయింగ్ అవుట్ ద నాలెడ్జ్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. Already in man, it is there, but we have to try it out. అలాగే ప్రతిదీ అంతే. మీరు జీవితం అంటే భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీన చూచి ధనము నవ్వు, కథన భిదు చూచి కాలుండు నవ్వురా. ఎవడు అంటాడు సన్నాసి యుద్ధం దగ్గర పారిపోతున్నావు, నువ్వు విడిపోతావా అని. ఎవడు బతకడు. వచ్చింది మన ట్రైన్ దిగిన వరకు, స్టేషన్ వచ్చే వరకు దిగిపోతాం. కాబట్టి ఇలా మనం దేనికి ఏ ప్రయత్నం కూడా మనస్ఫూర్తిగా మైండ్ఫుల్గా చేయండి. ఈనాడు పుస్తకం 19/4/26 తేదీ ఈనాడు పుస్తకంలో మెదడు వయస్సు అనే వ్యాసం ఉంది. ప్లీజ్ మీరందరూ నేను చెప్పాను అనుకోండి, మళ్ళీ ఒకసారి చదవండి. చదివిన తెలుగుకి దాసుడు, రామదాసులాగా తెలుగు భాష దాసుడు. తెలుగువాడు తెలుగు అయినా, హిందూ అని హిందూ అని చెప్పుకున్నవాడు హిందువేనా? హిందూ మతాన్ని ఆశిస్తున్నాడా? వాట్ ఈజ్ హిందూ? హిందూ అంటే ఏంటి? తెలుగువాడు హిందూ మతం చెప్తున్నాడు, తెలుగువాడు తెలుగు చెప్తా అంటున్నాడు. తెలుగే దేని తెలుగు? సంస్కృతి తెలుగా? జనని సంస్కృతం సర్వ భాషలకు అని ఎవడు రాసేస్తే గుర్తిగా దాన్ని మనం నొక్కి దాన్ని ఆరాధిస్తున్నాం. ఈ ద్రవిడియన్ లాంగ్వేజ్, that is the root of our language. ద్రవిడియన్ కల్చర్, ద్రవిడియన్, తమిళ్, కన్నడ, మలయాళ, తెలుగు, ఈ కొంకణి తీరం ఉంది, కొంకణి, ఇలా ఈ అన్ని సంహారమే ద్రవిడియన్. దాన్ని రకరకాల ముక్కలు అయిపోయింది. తల్లిదండ్రులు అన్నదమ్ముడు గారు వాళ్ళు ఫ్యామిలీ అయిపోయింది. మనకు ముక్కలు అయిపోయింది. వాళ్ళు కలిసి ఉన్నారు. వాళ్ళ పాకృతం పేరుతో కలిసిపోయి హిందీ పేరుతో, హిందీ కూడా హిందీ కాదు, హిందూ కాదు, సింధు పలికిన హిందూ పలికిరారు ముస్లిమ్స్. ఆ ముస్లిమ్స్ ఆ హిందూ పదాన్ని మనకి రావడానికి కారణం వాళ్ళు. అలాగా హిందూ వచ్చింది, ఆ హిందూ మతం అన్నారు. ఇక్కడ ప్రజల జీవిత విధానం ఏది మతం అంది, ఏ మతం అని ఎవడు చెప్పగలడు? హిందూ మతం ఇదని ఎవడు చెప్పగలడా? మీరు ఎవరైనా హిందూ మతం అనే పుస్తకం రామకృష్ణ మతం వాళ్ళది చదవండి. ఇది దాచిపోయా మతం మనం ఆచరించండి. ద్వేషించవద్దు, కులం పేరుతో మతం పేరు తిట్టుకోవద్దు. ఇన్ని కబుర్లు చెప్తాం స్టేజ్ మీద, ఇంటికి వెళ్తే అనుకున్న మందే, మన పద్ధతి మందే. ఎక్కడ? ఇక్కడే మనం ప్రాక్టీస్ చేయాలి. నీకు ఆ మాట ఇచ్చేసారు, మాట ఇస్తారు. తుమ్మల సీతారామ చౌదరి తెలుగులో ఇంకా ఆయన మహాత్మా గాంధీ ఆత్మకథ ఎలాంటిదంటే, నేను పడిన నా పరికరానికి నా జీవితం, మురికి జీవితం చెప్పను, మంచిని గొప్ప చెప్తాను. నా జీవిత పరిశీలన అంటే, పరిశోధన అంటే, ఆత్మకథ అంటే గాంధీ గారి ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ. ఇప్పుడు మనం ఉన్నాం ఆటో రిక్షా వేరు, ఆటో వేరు. ఆటో అది మనం ఇచ్చానమ్మా. మొబైల్ అంటే తిండి, ఇది మొబైల్ అంటే అర్థమేంటి? వాట్ ఈస్ మూవింగ్ కదా, మొబైల్, ఆటోమొబైల్. కానీ దీన్ని ఏముంటున్నప్పుడు సెల్ అంటున్నాం. గాజుతో చేసింది మాత్రం ఎవరైనా ఆడదాని చేతులు వేసుకుంది కూడా గాజు. ఎన్ని రకాల అర్థాలు వచ్చాయి. అలాగే భాష పరిణామం తక్కువ అనొద్దు. ఒక భాష నుంచి ఒక భాష మనకు వచ్చింది. మన తెలుగు భాషలో ద్రవిడియన్ భాష ఎన్ని ఉన్నాయో నేను రాసుకుంటున్న అర్థాన్ని ప్రయత్నించి అనుకుంటూ మరి ఇంకా లేదు. నిజ రక్త మాంస కంకాలములబ్ధమత్తులకుగా ఇతటన్ బలి విట్టిన బల మాలలు మాదిగల్ గగన మాట పెరిగిరే ఇట్లా చుక్కలై. ఎవరి చుక్కలు అన్నాడు?
ఉత్ప్రేక్షాలంకారం అంటారు తెలుగులో మీరు. ఈ చుక్కలు అంటే ఏంది? సామ్యం, పోలిక కాకుండా ఇది ఊహ. తుమ్మల సీతారామ చౌదరి గారు తెలుగు లంక అభినవ తిక్కన పరిగ పంట అనే పుస్తకంలో ఈ పద్యం ఉంది. నేను చదువుకునేటప్పుడు పుస్తకం, ఆ పుస్తకం పద్యం. వృక్షం తలపరవారైన ఈ పళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ చెట్టు నుంచి వచ్చాయి. పళ్ళు తిన్నప్పుడు అంత బాగుంది పండు, చాలా బాగుందిరా అంటాను. ఆ పండు చెట్టు నాటిన వాడేవాడు, చెట్టు పెంచి పెద్ద చేసిన వాడేవాడు. అంటే ఆయన అన్నాడు, దోషబా గారు అన్నారు, ఈ ముగ్గురు మా వాళ్ళు ముట్టని పంటని ఈ దేవుడికి ఇవ్వకూడదు అంటే మమ్మల్ని ముట్టకుండా చేస్తున్నారు. ముట్టరాని అసరాని వాళ్ళు అన్నారు. మేము మా వాళ్ళు పండించే పంటలు తినకపోతే ముగ్గురు దేవుళ్ళకి కూడా జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు ప్రసన్న లక్ష్మి గారి వేదిక నాకు మీద వస్తుంది చెప్పలేదు. ప్రకర్షణ ఉంది కానీ అది డబ్బున్న వాళ్ళకి రాజులకి బాధిత. ఆగచ్చు కదా 2 నిమిషాలు భయ్యా. క్లాప్స్ ఎవ్రీవన్. మనల్ని ఉద్దేశిస్తూ ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సత్యదేవాయ ధీమహి తన్నః సర్వం ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోరించిన అందరికీ నా ఆశీర్వచనం. 1997 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థులు అందరికీ నా శుభాశీస్సు. తొంభై ఏడులో విద్యార్థులకి వారి భార్యలు, వారి పిల్లలు, విద్యార్థినులకి వారి భర్తలు, వారి పిల్లలు మొత్తం 50 మందికి తీర్చిదిద్దాలన్న తపంతో మేము దండించిన తప్ప ఇతర కాదు. మైక్ దగ్గర పెట్టుకోండి సార్, చిన్నది మైక్ దగ్గర పెట్టుకోండి సార్. నేను ఐశ్వర్యాలకి మీరు బాగుండాలని, మిమ్మల్ని భగవంతుడు బాగా చూడాలని మీ కోర్టు సత్య, ధర్మ, శాంతి, ప్రేమ 5 అంశాలను పాటిస్తూ లోభ, మోహ, మద మాత్సర్యాలకి దూరంగా ఉంటూ శాశ్వత జీవితాన్ని గడపవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకేమంటే మీరు లెస్ ఈట్ వర్క్ మోర్, తక్కువ తినండి, ఎక్కువ పని చేయండి. అలాగే లెస్ టాక్ వర్క్ మోర్, తక్కువ మాట్లాడండి, ఎక్కువ కాలోనే నుండి వస్తుంది. ఇంకా నేను చెప్పేది ఏంటంటే సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేయండి. సేవ తర్వాత దైవభక్తి పెంపొందించుకోండి ప్రతి ఒక్కరు. జై హింద్. తోటి మాజీ ఉపాధ్యాయులు, మా పాత విద్యార్థులు, వారికి శుభాశిష్యులు. అయితే మీరు తల్లిదండ్రులని నిత్యము జీవితాంతం ఏ విధంగా అయితే స్మరించుకుంటారో ఆ విధంగా మీ ఉపాధ్యాయుల్ని స్మరించుకొని మాకు ఈ సత్కారం లభించినందుకు మీకు అనేక శుభాశిష్యులు. అయితే
మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ నేను ఈ స్కూల్లోనే చదివాను. 6th నుండి SSLC ఉండేది. ఇప్పుడు 6 క్లాసులు 6th నుండి SSLC అంటే 10th తర్వాత 11th క్లాస్ ఇంకోటి ఉండేది. అప్పటికి మా గురువు గారు అయినటువంటి అల్లు నారాయణ మేషారు, నేను 6th చదువుతున్నప్పుడు మాకు గురువు గారు ఆయనకి ఫస్ట్ అపాయింట్మెంట్ అదే ఉద్యోగం రావడం. అయితే ముఖ్య విషయం ఏంటంటే మీరు మాణిక్యాలు అయితే మట్టి పూసుకుపోయిన మాణిక్యాలు, ఆ మట్టిని తొలగించి మాణిక్యాలను వెలుగులోకి తీసుకొచ్చేవాడే ఉపాధ్యాయుడు. మీరు హిడెన్ నాలెడ్జ్ అది బయటికి తీసేవాడే ఉపాధ్యాయుడు. మీ తల్లిదండ్రులు ఏ విధంగా పుట్టిన తర్వాత మాట నడక వాచ ఏ విధంగా నేర్పుతారో తన దగ్గర చదువుకున్న విద్యార్థి తాలూకా సంస్కారం అది. ఆ సంస్కారాన్ని తెలియజేస్తుందే మీరు మమ్మల్ని ఆహ్వానించి సత్కారం చేశారు. మీరు సంస్కారవంతులు కనుకే మమ్మల్ని తల్లిదండ్రుల వలె గౌరవించే సత్కారం చేసడానికి నిర్ణయించారు. అయితే మీరందరూ 50+ ఉండుంటారు. మీ పిల్లలు కూడా ప్రయోజకులు అంటే పెద్దలు అయ్యి ఉంటారు. మరి మీ పిల్లల్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో మీకు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఎప్పుడు పిల్లలకి స్నేహభావంతో మెలగాలి, పిల్లలతో స్నేహభావం ఉండాలి. అలాగ ఉన్ననాడు తల్లిదండ్రుల దగ్గర బిడియం లేకుండా వాళ్ళ తాలూకా డౌట్సే కానీ కోరికలు కానీ చెప్పడానికి వీలవుతుంది. డిసిప్లైన్ పూర్వంలాగా తల్లిదండ్రులు పిల్లల్ని కూడా డిసిప్లైన్గా ఉంచాలి, కండిషన్లో ఉంచాలి. భయపెడుతుంటే వాళ్ళ మనసులో ఉన్న అభిరుచులు తెలియచేయరు, భయపడతారు. ఆ రకంగా పిల్లల్ని తీర్చిదిద్దే విధంగా అయితే వాళ్ళని ఎప్పుడూ పరోక్షంగా పర్యవేక్షించాలి. పర్యవేక్షిస్తూ వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురాన్నాడు బాగుంటుంది. అయితే తల్లిదండ్రుల నడవడికే పిల్లల తాలూకా నడవడిక అవుతుంది. తల్లిదండ్రులు ఏ విధంగా అయితే నడుచుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా అనుకరిస్తుంటారు పిల్లల్ని. తల్లిదండ్రులను అనుకరిస్తారు పిల్లలు. అందుకని మనము పిల్లల దగ్గర సత్ప్రవర్తనతో ఉండే పిల్లలు కూడా సత్ప్రవర్తన కలిగి ఉంటారు. అరే అబ్బాయి, నా జేబులో సిగరెట్ ఉంటుంది, సిగరెట్ పెట్టి ఉంటుంది, తీసుకురారా అని పిల్లలు చెప్తే వాడు కొన్నాళ్ళకి ఏం చేస్తాడు, మా నాన్న సిగరెట్ కాలుస్తానని నేను కూడా కాలుస్తానని ఒకసారి పరోక్షంగా కాలుస్తాడు. అయితే మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఫ్రెండ్ అంటే బంధువే. నేను కాలేజీలో డిగ్రీ చదువుతుంటప్పుడు 10th పరీక్ష రాయడానికి నా రూమ్కి వచ్చాడు. రూమ్కి వచ్చి వాడు సిగరెట్ పరోక్షంగా అంటే నా దగ్గర కొద్దిగా డిసిప్లైన్ అంటే పెద్ద తరహాగా ఉన్నానని పరోక్షంగా సిగరెట్ కాలుస్తున్నాడు. నేను గమనించాను. నేను చూసేసరికి చక్కని బయటికి పారేసి నలిపేసి సర్దుకున్నాడు. సర్దుకుంటే నేనేం చేశాను, అడగలేదు. వాడిని సిగరెట్ కాలుస్తున్నారు ఎవరైనా అడగలేదు. వాడికి పరోక్షంగా ఇంకా చెప్పాను, ఇక్కడ సిగరెట్ కాలుస్తున్నా ఇంకే. విద్యార్థులందరికీ, అప్పటి చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఈరోజు మమ్మల్ని సత్కరించి ఉపాధ్యాయులకి యొక్క మనల్ని ఆశీర్వచనాలని తీసుకొని ఇవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఉంది. ఉపాధ్యాయుల్ని గౌరవించేటువంటి విద్యార్థులు కొద్దిమందే ఇప్పటికీ ఉన్నారనే దానికి ఈ సన్మాన కార్యక్రమం అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్. అంటే మక్కువలో మాకు చేశారు అప్పటి విద్యార్థులు. నేను అక్కడ మక్కువలో చదువుకున్నాను, ఉపాధ్యాయుడిగా ఎక్కువ కాలం పనిచేశాను. అయినా సీతానగరంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఒక క్రమశిక్షణతో చక్కగా
ఆదర్శవంతంగా జరుగుతున్న కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అప్పటి విద్యార్థులైన అందరూ కూడా వినమ్రతతో, భక్తిభావంతో ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని మరలా జ్ఞాపకం చేసుకునేటువంటి పరిస్థితి మాకు ఈ సమావేశం వలన కలిగింది. ఎంతో ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. అయితే నేను ఇక్కడ పనిచేసేది అప్పటి మీ బ్యాచీలో కొద్ది కాలం మాత్రమే. తెలుగు, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. వెంటనే మా నేటివ్ అవడం వల్ల మొక్కమూర్లు వెళ్ళిపోయారు. ఆ ఉన్న కొద్ది కాలంలో మీ అందరి తాలూకా ఆత్మీయ అనురాగాలని పంచుకొని చక్కని ఆ సంవత్సర కాలం కూడా ఆదర్శవంతంగానే గుర్తుండేటట్లు నేను అప్పటి మీ బ్యాచీని ఇప్పటికీ మరవలేను. ఇక సందేశాలు అంతమంది ఇచ్చున్నారు కనుక నా పేరు రెడ్డి సత్యమూర్తి. మక్కువ హై స్కూల్లో మక్కువ మాది కవిరిపల్లి అనమాట. గొప్పిల్లోనే ఉంటాను. ఇప్పటికీ అందరినీతో చక్కగా కలిసి ఇలా వెళ్ళి ఇప్పటి వరకు 80+ అయినా సరే హ్యాపీగానే మీ అందరూతో ఉండడం వలన సంతోషంగా ఉన్నామని సూచిస్తూ సందేశాన్ని కూర్చున్నాను. అతిరథ మహారథులైన గౌరవనీయులు, పూజ్యులు, మన గురువు గారులందరికీ నా పాదాభినందనములండి. అలాగే ఈ బ్యాచ్ విద్యార్థులు అందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే నేను తర్వాత బ్యాచ్ అన్నమాట, 88 బ్యాచ్, నేను 10th క్లాస్, మీరందరూ సీనియర్స్. అయితే చాలా మంచి సంస్కృతి అనేది ఈ మండలంలో ఉంది. నేను ఎంఈఓగా 8 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇది 9వ సంవత్సరం అండి. ఇదే మండలంలో చాలా బ్యాచ్లు చూశాను, వచ్చారు, పిలుస్తున్నారు చక్కగా. అయితే ఇప్పటికీ నేను ఇప్పుడు గమనించింది, ఇక్కడ కూర్చొని చూస్తే మన టీచర్లు, మన గౌరవం ఎంత వినయంగా, ఎంత విధేయతగా, విద్య పట్ల ఎంత, అసలు మీ పిల్లలు, మీ భార్యల్ని, మీ భర్తల్ని ఎందుకు తీసుకురాలేదని ఆలోచిస్తున్నాను వెనక కూర్చొని. వాళ్ళకి వినాలి, మనం ఎంత కష్టపడి చదివాము, మన గురువులు ఎంత కష్టపడి చదివి చెప్పారో అది నిజంగా మనవలు మనవరాలు అయ్యే కొద్దిమంది పుట్టుంటారు. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి నేర్పించాలి, చూపించాలి, ఆచరించేటట్టు చేయాలి. మరి సార్ ఇది ఈ స్టేజ్ కూడా ఇలా పూర్వ విద్యార్థులు ఇచ్చిందేనండి. నేను వచ్చిన తర్వాత మరి తర్వాత మేడం గారు మాట్లాడతారేమో ఇవన్నీ. ఈ సంస్కృతి అనేది చాలా మంచిది. అంటే ఒక ఉత్సాహం, గురువులు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో, ఎంత చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు చూస్తే నాకు మాత్రం చాలా ముచ్చటేస్తుంది. మనమైతే కొంచెం వ్యయ ప్రయాసాలతో, అంటే ఇంకా ఉద్యోగాలు చేస్తూ కష్ట నష్టాలతో టైంకి రాలేకపోయామా, కానీ వాళ్ళు అదే స్ఫూర్తితో, నేను ఈరోజు ఒక ఎంఈఓగా ఈనాటి 87 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా చేసిన గురుతుల్యులు ఉపాధ్యాయులందరికీ కూడా నా వినమ్రపూర్వక నమస్సుమాంజలి. అలాగే పూర్వ విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకించి నమస్సుమాంజలి. అలాగే ఇక్కడ వేదికను చూసేటప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ చాలాసార్లు నేను వచ్చిన 5 ఏళ్ళలో ఆత్మీయ సమ్మేళనాలు చాలా జరిగాయి. వాటన్ని వాళ్ళందరికీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది, కానీ నేను ఎప్పుడూ హాజరవ్వలేదు. ఈసారి మాత్రం మన చిన్నమేరంగి ప్రిన్సిపల్ గారు చాలా ప్రత్యేకించి పిలవడం, అలాగే ఆయన చాలా ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయిందంటే ఆయన ప్రధాన పాత్ర అయితే వహించారు. ఈ సభావేదికలో ఇప్పుడున్న వాళ్ళు చాలా క్రమశిక్షణయుతంగా, మీలో కూడా అదే గురుభక్తి అనేది చూస్తున్నాను. అయితే ప్రస్తుతం ఉన్న తరం, ఈ తరానికి మధ్య అంతరాలు పెరిగాయి. ఇప్పుడు ప్రస్తుతం మీరు కూడా ఇందులో చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు. మన విద్యార్థులు మనకి విష్ చేయడం కంటే వాళ్ళని మనమే విష్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు తరచూ జరుగుతుండాలి. అయితే ఆ విద్యార్థులు, ప్రస్తుతం ఉన్న విద్యార్థులకి ఈ విషయం ఏమీ తెలియదు. వాళ్ళని మేము ఎంతసేపు సొంత బిడ్డలా చూసుకోవాల్సి వస్తుంది. కానీ గురువుల్ని ఇలా గౌరవించాలి అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. అయితే మారుతున్న కాలం బట్టి అది సహజము, ఇంకా దాన్ని బాధపడాల్సిన చాలామంది ఉన్నత స్థాయికి ఎదిగారు ఈ గురువుల తాలూకా సమక్షంలోనే. ఎందుకంటే
గురువు సహాయం లేకుండా పొందిన విద్య ఏది సఫలీకృతం కాదు. ఒక విద్యార్థిగా వారికి నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. ఇదే పాఠశాల ఇంకా ఎన్నో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. అలాగే ఇప్పుడు చదువుతున్న ఈ విద్యార్థులు కూడా రాబో తరం, ఇప్పుడంటే వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ భవిష్యత్తులో వాళ్ళు కూడా విద్య తాలూకా ఆవశ్యకతని, ఉపాధ్యాయుల తాలూకా ఉన్నతిని తెలుసుకుని మంచిగా ఎదగాలనుకో. ధన్యవాదాలు మేడం. మనకి కాశీనాయుడు మేనేశ్వర్ అని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. ఓం ఐ నమః. వేదికను అలంకరించిన సహోపాధ్యాయులు, గురుతుల్యులు, అతిథులు, పెద్దలకి నా నమస్కారాలు తెలియ. బ్యాచీలో చదువుకున్నటువంటి మీ పిల్లలకు, వారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 84లో ఇక్కడ పనిచేసి మా స్వగ్రామానికి బదిలీ కాబడ్డాను. 2005 వరకు పనిచేశాను. ఆ రోజుల్లో నాతో పనిచేసిన వారు ఈ వేదిక మీద శ్రీరామ్మూర్తి వగైరాలు కూడా ఉన్నారు. మన నాన్ టీచింగ్ స్టాఫ్ అప్పారావు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నారు. అయితే ఇంతటి ఆత్మీయ సమ్మేళన నాకైతే చిన్న అనుమానం వచ్చింది. నేను కొద్ది కాలమే మీ బ్యాచ్ ఈ టైంలో ఉన్నాను అని అనుకుంటూ వారు ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయాను. కారణం ఏంటంటే నాతో పనిచేసినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పంతోనే రావడానికి కారణం. సత్కారాన్ని చేయటం మీ యొక్క సంస్కారానికి ప్రతీక. ఇప్పుడు మీరందరూ పెద్దవాళ్ళు అయ్యారు, వివిధ స్థాయిల్లో ఉన్నత పదవుల్లో చక్కగా మీ పిల్లలను చదివించండి. ఆనాడు మీరు చదువుకొని గురువు దగ్గర పాఠాలు పిల్లలకి తల్లి ప్రథమ గురువు, తండ్రి మార్గదర్శకుడు. వారిని ఉద్ధరించండి, బాగు చేయండి అని చేతను ఈ అవకాశంలో మరి ఉపయోగించుకుని నేను ఒక మాట చెప్పదలుచుకుని, ఆ మార్గంలో నేను ఉన్నాను కాబట్టి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అయితే చతుర్వేద మార్గాల్లో 5వది భక్తి జీవితానికి. మన ఈ యొక్క సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో జీవుడు, మానవుడు ఉత్కృష్టమైనటువంటి జన్మ. మ్యాన్ ఈజ్ సూపర్ యానిమల్, మ్యాన్ ఈజ్ సూపర్ యానిమల్ అని చేతను ఈ జీవితాన్ని ధన్యం చేసుకునే విధంగా భక్తి మార్గంలోకి మీరు, మీ పిల్లలు, కుటుంబాలు వచ్చి మీ యొక్క మానవ జన్మని ధన్యం చేసుకోవాలని ఈ సందర్భంగా ఈ వేదికని ఆసరాగా తీసుకొని మీకు చెప్పదలుచుకున్నాను. ఆనాడు భాగవతంలో 7వ స్కందంలో హిరణ్యకశిపుడు తన ఏకైక కుమారుడు ప్రహ్లాదుడుని గురుకులంలో విద్యాభ్యాసానికి పంపిస్తే ఎట్లా విద్య అభ్యసిస్తున్నావు అని అతను తెలుసుకునే కోరికతో ఆ గురువులతో పాటు ఆ ప్రహ్లాదుడిని తన యొక్క రాజమందిరానికి పిలిపించుకొని, కుమారా ఏ విధంగా విద్యాభ్యాసం చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు ప్రహ్లాదు. అప్పుడు ప్రహ్లాద అంటాడు, తండ్రి, నీకు నాకు ఈ సర్వ జగత్తుకి నారాయణుడే దిక్కు అని చెబుతూ ఈ యొక్క 7వ స్కందంలో 5వ అధ్యాయం అనుకుంటాను 23వ శ్లోకంలో చెప్తాడు, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ విధంగా భక్తి విధ 9 మార్గాల్లో ఏ మార్గాన్నైనా అనుసరించి ఆ పరమాత్మనే చేరాల తండ్రి, నీకు నాకు ఆ భగవంతుడు దిక్కు అని చెబుతాడు. అదేవిధంగా మరి ఆదిశంకరాచార్యులు కూడా ఒక శ్లోకంలో చెప్తాడు,
దుర్లభం త్రయమేవ ఏతద్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం సత్పురుష ఆశ్రయ అంటాడు. అంటే మానవ జన్మకు రావడమే అతి కష్టమైనది. ఈ సృష్టి ఆరంభమై ఎన్ని కోట్లు సంవత్సరాలు అయిందో తెలియదు, మనం ఎన్ని లక్షల జన్మలు ఎత్తామో తెలియదు. అరుణారాయణ గారు, సత్యం గారు, శ్రీరామూర్తి గారు, మరి కాశీనాయుడు గారు, కోన సత్యం గారు, మా గురువుగారు అబ్బాయి దుర్గా ప్రసాద్ గారు. ఎందుకంటే మా గురువుగారిని ఎందుకన్నానంటే బుచ్చబ్బాయి గారు దగ్గరనే నేను పీఈటీ ట్రైనింగ్ అయ్యి వచ్చాక స్కిల్స్ మరిన్ని ఎక్కువగా నేర్చుకోవడానికి కారణమైన మా గురుగారు కీర్తిశేషులు బుచ్చబ్బాయి గారు. వారి అబ్బాయి ఎన్నుకోవడగానే నాకు గురుగారే గుర్తొచ్చారు. చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ చేసిన 82 నుంచి 87 బ్యాచ్కి ప్రత్యేకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము అప్పుడు అక్కడ ఆడించాము, ఎంతమంది ఆడారో ఎవరు ఆడారో తెలియదు, కానీ ఖోఖో సార్ ఖోఖో కానీ కబడ్డీ కానీ అలాగే ఆడపిల్లలకి లెజిమ్ జరిగింది అంటే బుచ్చాబాయి గారు తీసుకెళ్ళి ఆ సార్ని తీసుకెళ్ళేవారు. ఆడపిల్లలకి కోలాటం లెజిమ్స్, ఇప్పుడు కోలాటం మళ్ళీ ఎక్కువైంది, అప్పుడైతే లెజిమ్స్ కోలాటం ఆ రెండు కూడా ఆయనే నేర్పేవారు. ఈ జిల్లాలో ఒకే ఒక పీఈటీ ఎవరంటే బుచ్చాబాయి గారే. ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఆయన ఒక్కడే కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ఆయన జీవితాంతం రిటైర్ అయ్యే వరకు ఇక్కడే ఉండి అనేక మందికి తర్ఫీదిచ్చి ఈరోజు మరి ఆ గురుగారిని స్మరించుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, ముఖ్యంగా ఇప్పుడు ఉన్న బ్యాచీలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. సార్ మన అందరికీ ఇష్టమైన ఢిల్లీ మ్యాచ్ చదువుకున్న వారి అబ్బాయి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే నన్ను వాసు ఐఎమ్ ఇన్ ద బిట్వీన్, ఐదర్ ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు యువర్ బ్యాచ్ nor anywhere. So I was 73, I studied here in this school. I'm having some memories here. 75 I was 10th class out but not studied here. I was somewhere else, I been sent due to some other problems. From Pedavutapalli I passed out. But till 8th class I studied here. నాకు జగన్నాథ రమేష్ గారు, నాన్న రమేష్ గారు బాగా తెలుసు, మా ఇంటికి కూడా ఉండేవారు. రాయ్ రమేష్ గారు, he is the key man of my molding of my my career. He is the key man. గురువు గారు అన్నప్పుడు మీరు చెప్తున్నారు కదా, గురువులు అన్నది they will take somewhere turning points. He is the key man of my turning point of joining in Kendriya Vidyalaya. I joined in Kendriya Vidyalaya in 84. I retired. Now I think 6 years over my retirement. Naku, I would like to thank Mr. Vasu who has called me and the committee members of this 82-87 batch and the rest of the members. Thank you very much for calling and remembering my childhood days here. Thank you very much. పెద్దలకి నా నమస్కారములు. నాకేం తెలియదు కానీ మాట్లాడుతున్నాను. అయితే పెద్దలకి నమస్కారము, ఇక్కడ చిన్నవాళ్ళకి నా ఆశీస్సులు. అయితే అప్పుడు ఆ పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మాస్టర్లు చెప్పిన, గురువు చెప్పిన విద్య క్రమశిక్షణగా తల్లిదండ్రులు చెప్పినట్టుగా విని కష్టపడి ఈ రోజుల్లో ఎంతో దూరంగా ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఉన్నారు. అందుచేత ఉపాధ్యాయులే నన్ను అందరిని కూడా ఈ స్కూల్ మీద అభిమానము, ఆప్యాయత, గౌరవము ఉండున్న చేత ఇంత కష్టపడి ఎక్కడెక్కడ ఉన్న ఫోన్లు చేసి రమ్మని మమ్మల్ని మాస్టర్ని గౌరవించిన ఈ పిల్లలకి, ఆడపిల్లలకి మగపిల్లలకి నా ఉదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాను. నా విషయం నా గురించి అందరికీ తెలుసు. నేను ఈ మధ్యన అనారోగ్యంతో కొంచెం ఉన్నాను. మీ పిల్లల్ని, మీతో మనవల్ని మనవరాల్ని జాగ్రత్తగా చదివించుకొని మంచి అభివృద్ధి తీర్చాలని ప్రయత్నం చేయాలి. మిగతా విషయాలన్నీ అనవసరంగానే మీ మనవల్ని మనవరాల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది మీకు చెప్పవలసిన విషయం. ఇవి ఇప్పుడు చదువు విషయం చెప్పడం పని లేదు, మీకు అన్నీ తెలుసు. మీరు 80లో ఉన్నారు, మీరు 50లో ఉన్నారు. జాగ్రత్తగా చూడండి. చేతి చూపించాలని కోరుకుంటూ మీ అమూల్యమైన సందేశాలు అందరినీ చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకొస్తూ, మరి ఇప్పుడు మా విద్యార్థుల నుండి మాట్లాడడానికి శ్రీ శ్రబ్బాని మురళి గారు రావాల్సిన కోరుచున్నాను.
గురువులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం నేను కోటిపాం హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మా గురువుగారు బుచ్చబ్బాయి గారు ఊర్లోనే నాకు జాబ్ వచ్చింది, పెదవుడిపల్లి గన్నవరంలో. అక్కడ 5 years చేసి వాళ్ళ ఇంటి దగ్గరే ఒక 6 months నేను ఉండడం జరిగింది. ఆ తర్వాత వేరే నా మ్యారేజ్ అవ్వడం, వేరే ఇల్లు తీసుకోవడం, ఆ విధంగా జరిగి 2001లో మరి మన కోటిపాం హై స్కూల్కి వచ్చాను. మా గురువులు గంగునాయుడు మాస్టారు, నేను 5 years కోటిపాం హై స్కూల్లో పనిచేయడం జరిగింది. మరి ప్రస్తుతం కూడా నేను కోటిపాం హై స్కూల్లో రెండోసారి కూడా కోటిపాం హై స్కూల్లోనే ఇప్పుడు చేస్తాను ఫిజికల్ డైరెక్టర్గా. మీ అందరూ 10th 1 సంవత్సరం చదివితే నేను 10th 2 సంవత్సరాలు చదివాను. ఆల్రెడీ పాత బ్యాచ్కి అది 88 మొదటి సంవత్సరం చదివి వెళ్ళిపోతే నాకు నాలెడ్జ్ ఉండేది కాదు. 2వ సంవత్సరం చదివినప్పుడు నేను అల్లునారాయణ మాస్టార్ని, మాస్టారు క్లాస్ ఖాళీ ఉంది, మాస్టారు రండి సార్ అని పిలవడానికి వెళ్ళాను. ఆయన ఒకటే అన్నారు, అనువా నువ్వు ఎప్పుడూ ఆడుకొని ఉంటావు, నీ పేరేంటి, మీదే ఊరు అన్నారు ఆయన. సార్ నా పేరు సబ్బాను మురళి చిన్నబోలి. అసలు నీకు విషయం తెలుసా, నీకు అక్షరాభ్యాసం చేసిన వాడిని నేను. మీ ఇంటి పక్కన నేను ఉన్నాను చిన్నప్పుడు, నువ్వు చిన్నప్పుడు, అది నువ్వు గుర్తుపట్టలేదు. అంటే లెసన్ చెప్పినప్పుడు గంగునాయుడు మాస్టర్ లాగా చితకొట్టాలు ఉండవు, మాటలతోనే మనకి రౌండ్ అయిపోద్ది అన్నమాట. అప్పటి నుంచి నాకు భయం. ఆయన ఐడెంటిఫై అయ్యాను. క్లాస్ రూముల్లో పాఠం చెప్పిన తర్వాత మధ్యలో క్వశ్చన్ వేస్తారు. అది ఎవరికి వేస్తారో, ఎవరు సరిగ్గా పాఠం వినరో, దిక్కులు చూస్తారో, ఇండిసిప్లిన్ క్రియేట్ చేస్తారో వారికే క్వశ్చన్ చేస్తారు. ఇక మాస్టర్ దృష్టిలో నేను ఉన్నాను, నాకు అడుగుతారు. అమ్మాయిల విషయంలో నేను చులకన అయిపోతాను. నేను ముందుగా ప్రిపేర్ అయ్యాను సార్, శ్వాసలు మాత్రం. ఎందుకంటే ఆ ప్రిపేర్ అవ్వడం వల్ల కొంత సబ్జెక్ట్ వస్తుంది, మీరు చెప్పినప్పుడు జాగ్రత్తగా వింటే ఆ ఆన్సర్లు చెప్పగలమని. ఆ విధంగా నేను కొద్దిగా ప్రిపేర్ అయ్యాను, జాగ్రత్త పడ్డాను. ఎగ్జామ్ పెడితే 25 బిట్లు అనమాట. ఆ 25 బిట్లకి నాకు 22 వచ్చాయి. విజయవంతం చేసిన 5 పిల్లర్స్ ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డిగ్రీ కాలేజ్ నర్సీపట్నం, ప్లీజ్ కమ్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ మెసేజ్ ప్లీజ్. మిస్టర్ రాజు ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. స్టేజ్ పై ఉన్నటువంటి మన గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలానే నా ఫ్రెండ్స్ అందరికీ కూడాను వామ్ విషెస్ తెలియజేస్తున్నాను. నిజంగా ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నా, ఎంతమంది మనం కలిసి ఉండటం అనేది. నా స్కూల్ ఎడ్యుకేషన్లో లైఫ్లో టర్నింగ్ పాయింట్కి ఒక ఇన్సిడెంట్ ఉంది. ప్రతి ఒక్కరి లైఫ్లో హీరోస్ ఉంటారు, విలన్స్ ఉంటారు. విలన్స్ మనం పక్కన పెడితే నా లైఫ్లో ఒక హీరో ఉన్నారు, ఫస్ట్ గాడ్. నెక్స్ట్ నేను ఈ స్టేజ్లో ఉండటానికి రియల్గా నేను ఎప్పుడు ఎవరితో షేర్ చేయలేదు. 9th క్లాస్ వరకు నేనేం పెద్దగా చదివేవాడిని కాదు, పెద్ద మార్క్స్ ఏం వచ్చేవి కాదు. నాకు బాగా గుర్తుంది, గ్రౌండ్కి చివరిలో 9th A B రూమ్ ఉండేది ఒకటి. స్టూడెంట్స్ అందరినీ కలిపి మన తెలుగు మాస్టారు యూనిట్ మార్క్స్ ఇస్తున్నారన్నమాట. ఒక 10 minutes దాటిపోయింది, నా పేపర్ వచ్చింది. 6 7 మార్కులు వచ్చాయి తెలుగు. అందరికీ ఏమనలేదు, కానీ తెలుగు మాస్టర్ నన్ను నిల్చోబెట్టారు. నీకేమైంది, మీ అమ్మగారు టీచర్ కదా, నువ్వెందుకు చదవట్లేదు అని. అప్పుడు గర్ల్స్ బాయ్స్ 9th 2 సెక్షన్లు కలిసి ఉన్నాం. నేనేం అనలేదు, ఎందుకంటే మార్కులు తక్కువ వచ్చాయి, నువ్వు బాగా చదవాలి, నువ్వు చదవకపోతే ఎలాగా అని. ఒక 2-3 minutes మన సచివ్ మాస్టర్ గారు నాకు చదువు గురించి చెప్పడం జరిగింది. సో నేను కూడాను ఆలోచించాను, నిజమే కదా, మా మదర్ టీచర్ అయ్యి ఉండి నాకు 0 మార్కులు 5-6 మార్కులు రావడం ఏంటని. నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను, తెలుగు మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తే క్వార్టర్లీ టాప్ 3లో నేను వచ్చాను. అప్పుడు దాంతో చదువు వాల్యూ అనేది తెలిసి 10th క్లాస్లో నేను అందరిలో నేను కూడా ఒకటిగా, ఓకే ఏ మార్క్స్ ఇచ్చినా నన్ను కూడా చాలామంది అడిగేవాళ్ళు ఎన్ని వచ్చాయని.
సో లైఫ్లో నేను ఈ స్టేజ్కి ఉండటానికి అదే టర్నింగ్ పాయింట్ నాకు. అంతవరకు నాకు ఎవరు ఏం చెప్పేవాళ్ళు కాదు. ఏదో స్కూల్కి రావటం, అందరిలాగా నేను ఆడుకోవటం. సబ్బాన మురళిలాగా ఎప్పుడు గ్రౌండ్లో ఉండేవాడిని. నేను సబ్బాన మురళి, రమణ ఆడుకోవటం, వెళ్ళిపోవటం. సో ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ సార్ చెప్పిన తర్వాతే తెలిసింది. అప్పటి నుంచి చదువు మీద దృష్టి పెట్టి క్లాప్స్ మనోడే కదా, పోతే ఏమని చప్పట్లు కొడితే ఎంకరేజ్మెంట్ అవుతుంది కదా. సభాయ నమః. సభను అలంకరించిన గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే నా తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నేను నా విద్యాభ్యాసం 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు సీతానగరంలో జరిగింది. నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అప్పైపేటలో ఉండే ప్రైమరీ స్కూల్లో చదివాను. 6th and 7th మాత్రము ఇక్కడ సీతానగరం హై స్కూల్లోనే చదవడం జరిగింది. 6th and 7th 8th క్లాస్ నుంచి నేను కాకినాడ మాది. అంటే ఉద్యోగరీత్యా మా ఫాదర్ రైల్వేలో ఉండేవారు. రైల్వే స్టేషన్ మాస్టర్గా ఉండడం వల్ల ఈ 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు సీతానగరం రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్గా ఉండేవారు. తర్వాత ఆయనకు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల, ఒరిస్సా ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల లాంగ్వేజ్ డిఫరెన్స్ వల్ల మేమేంటంటే మా బ్యాక్గ్రౌండ్ ఈస్ట్ గోదావరి, దాంతో మేము కాకినాడలో సెటిల్ అయిపోయాము. నేను కాకినాడలో 8th, 9th, 10th అండ్ జూనియర్ ఇంటర్ అండ్ రంగనాయ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను. తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎండి పీడియాట్రిక్స్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో 1998 to 2001లో ఎండి పీడియాట్రిక్స్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఒక 1 year 3 years ఒక కార్పొరేట్ హాస్పిటల్ కన్సల్టెంట్గా చేశాను. తర్వాత 2005 నుంచి శ్రీకాకుళంలో నా వైఫ్ గైనకాలజిస్ట్, షీజ్ హర్షవల్లి, ఆమె కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టూడెంట్. మీ ఇద్దరం, నా పేరు విజయ్ కుమార్, తన పేరు హర్షవల్లి, ఇద్దరు పేరుతో కలిపి విజయ హర్ష మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్గా శ్రీకాకుళంలో 2005 నుంచి స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 20 years నుంచి ప్రాక్టీస్. నా అదృష్టం ఏంటంటే నేను ఇక్కడ విద్యాభ్యాసం, నా అక్షరాభ్యాసమే సీతానగరంలో జరిగింది. అప్పాయిపేటలో చిన్న ఎలిమెంటరీ స్కూల్. అప్పుడు పైడి మాస్టర్ గారు ఉండేవారు, బాల్కాదాస్ గారు ఉండేవారు, ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్. తర్వాత నేను 6th and 7th, 6thలో మన వాసు ఫాదర్ సత్యనారాయణ గారు మా క్లాస్ టీచర్గా ఉండేవారు. నెక్స్ట్ ఏమో తెలుగు టీచరు. నేను చదివింది 2 సంవత్సరాలు కాబట్టి కొంత పరిచయము. కొంతమంది విద్యార్థులతోనే నాకు కొంత పరిచయం ఉంది, కొంతమంది టీచర్స్తో మాత్రమే కొంత అనుభవం ఉంది. నా అదృష్టం ఈ స్కూల్లో, ఈ వాతావరణంలో, ఈ సీతానగరంలోనే నా విద్యాభ్యాసం స్టార్ట్ అయింది. ఇక్కడే ఆల్మోస్ట్. గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్నేహితులకు అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు, ఈ ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు. ఇలా కూడా వస్తారు అనుకోలేదు. ఈ స్కూలు 1953లో స్థాపించారటండి. ఈ స్కూల్ నాకు ఒక దేవాలయంలా కనిపిస్తుంది. ఎందుకనంటే ఈ స్కూల్లోనే మా తాతగారు టీచర్గా పనిచేశారు, ఇక్కడే రిటైర్ అయ్యారు. నాన్నగారు, అత్త, నేను, పిన్ని, అసలు ఎంతమంది చదివాము ఇక్కడే. ఈ టీచర్స్లో కూడా చాలామంది ఇక్కడ స్టూడెంట్సే. అసలు ఎంత బాగుంది అసలు ఈ వాతావరణం. నెక్స్ట్ మన స్కూల్ గురించి చెప్పాలంటే ఎంతమందో విద్యార్థులతో చదువుకున్నారు అంటే 73 సంవత్సరాలు అయింది కదా. అప్పటి నుంచి ఒక్కొక్క బ్యాచ్ వెళ్తూ ఉంటారు. వెళ్ళినా కానీ కొంతమంది చాలా బాగా సక్సెస్ అయ్యారు, కొంతమంది సాధారణంగా కూడా ఉండొచ్చు. కానీ సాధారణంగా ఉన్న గొప్పోళ్ళైనా బీయింగ్స్గా ఉన్నారు. అది చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇంకా మన గురువుల గురించి చెప్పాలంటే రాజ్ మాస్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత క్రమశిక్షణగా స్కూల్ నడిపేవారో. కాన్సెప్ట్ మాస్టర్ అయితే పద్యం చదువుతుంటే ఎంత బాగుండేదో. మన జగన్నాథ మాస్టర్ కేసులో కోపమే రాదా అనిపించేది. గంగనాయుడు మాస్టర్ అయితే మన ఈ రీయూనియన్కి కష్టపడిన అందరికీ, శ్రమించిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. సహకరించిన మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాగే ఎంఈ మేడం గారికి, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులకి ప్రత్యేకంగా నమస్కారాలు.
నా తోటి అప్పటి విద్యార్థులైన మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను 1982, 83, 84 విద్యా సంవత్సరంలో ఇక్కడ 6, 7 తరగతులు చదివి ఉన్నాను. ఆ తదుపరి నాకు బాడింగ రెసిడెన్షియల్లో సీట్ రావడం కారణంగా అక్కడికి వెళ్ళిపోయాను. ఆ తరువాత ఉపాధ్యాయులు ఎందరో వచ్చారు. వారు మీకు గురువులు కాబట్టి నాకు కూడా గురువులే. ఏకి బి, ఏ ఈజ్వల్ బి, బి ఈజ్వల్ సి. అప్పుడు ఏ ఈజ్వల్ సి అయ్యే మాదిరిగా వాళ్ళు మీ గురువులు కాబట్టి నాకు గురువులే. నేను అప్పుడు చదివేటప్పుడు 1983, 84 ఫిబ్రవరి 15వ తారీఖులో 3వ యూనిట్ పరీక్ష జరుగుతుంది. ఆ 3వ యూనిట్ పరీక్షలో నేను హిందీ ఎగ్జామ్ రాస్తున్నాను. హిందీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పెద్ద హిందీ మాస్టారు బుచ్చబ్బాయి గారు వాళ్ళిద్దరు నాకు అన్నారు, నా రైటింగ్ చూశారు. రైటింగ్ చూసిన మీదట వీడెవడో కానీ బాగా రాస్తాడు, రే రారా అని అన్నారు. వెళ్ళాను, ఎదురా చూపెట్టాను. హిందీని చూసి వాళ్ళు టన్ అయిపోయినమాట. ఏట్రా నీకు ఇంత బాగుంది రైటింగు, చాలా ఓకే అభివృద్ధిలోకి వస్తావరా అని అన్నారు. ఒకటి. రెండవది తెలుగు మేడం గారు, కామేశ్వరి మేడం గారు, మా తల్లి ఆవిడ ఒకే ఒకటి నా రైటింగ్ చూసి బాగులేదురా మార్చురా అని అన్నారు. మార్చిన తర్వాత ఏం చేయాలి మేడం గారు అని అన్నాను. మరేం లేదు, కాపీ రైటింగ్ రాయరా, రోజుకి ఒక పేరా చొప్పున అని అన్నారు. అదే మొదలెట్టాను. ఆ తరువాత అందులో నేను కృతకృత్యుడిని అయ్యాను. ఆ రైటింగ్ చక్కగా అభివృద్ధి చెందింది, బాగానే ఉంది. తదుపరిగా రామతోట సత్యం మాస్టారు అప్పుడు మాకు లెక్కలు చెప్పేవారు. ద్విసంఖ్యమానం, దశాంశమానం చెప్పేవారు. బుర్ర ఖరాబ్ అవుతుండేది. ఎట్టకేళ్ళకి ఆయన కొట్టిస్తూ ఉండేవారు. ఆ కొట్టడం మాకు పనికి వచ్చింది. లెక్కల్లో కూడా కొంత ప్రావీణ్యం అయ్యాను. తర్వాత కాంపోజిట్ సిస్టమ్ అప్పుడు ఉండేది. మన లక్ష్మణరావు గారు గుత్తు వంకాయ వేచుకుని తింటే అన్నప్పుడు ఆయన చెప్పేటప్పుడు మనకు నోరు ఊరేది. ఆ రకంగా కాంపోజిషన్ అందరూ చూపెడుతున్నారు. అనురాధ గారు వీళ్ళందరూ చూపెడుతుంటే అందరికీ అప్రిషియేషన్ చేస్తున్నారు. నేను హాస్టల్లో అనమాట. హాస్టల్లో చదివేవాడిని. ఇక్కడ లోకల్లో 6, 7 ఇక్కడ సీతారామ లోకల్లో హాస్టల్ ఉండేది. ఆ హాస్టల్లో చదివేవాడిని. అప్పుడు చూశారు, వెరీ గుడ్, హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ యూ అని అనేసి ఇంజనీర్, డాక్టర్ గురించి అప్పుడు ప్రస్తావించి గుడ్ ఫ్యూచర్ నీకు ఉంటుందని అప్పుడు చెప్పడం జరిగింది. ఈ రకంగా ఆనాటి టీచర్ల ఇంపాక్ట్ నా మీద బలంగా పడి నేను చదవడానికి, బాగుపడడానికి, మారడానికి, తెలివితేటలు ప్రదర్శించడానికి మూల కారణాలు అయ్యాయి. అయితే ఈ వేదిక మీద ఉన్న మన గొల్ల కాశీనాయుడు గారు మా గురువులే, మనందరికీ గురువులే. ఆయనతో కలిసి పనిచేసే భాగ్యము నాకు కలిగింది ఎక్కడ, రావుపల్లిలో. అలాగే సైన్స్ మన శ్రీరామూర్తి మాస్టర్ గారు అన్నారు, అరే రారా రెసిడెన్షియల్ స్కూల్ నీకు సీట్ వచ్చింది, నువ్వు వెళ్ళు, చక్కగా బాగుపడతావు, మాణిక్ రోయ్ అని మాస్టారు అని అన్నారు. అప్పటి నుంచి నేను ప్రతిసారి కూడా కలిసేటప్పుడు వినమ్రంగా ఆయనకు నమస్కారం చేస్తాను. ఈ రకంగా ఆ గురువులందరూ కూడా మనకి ఆశీర్వచనాలు ఇవ్వడం వల్ల మనం ఈ స్థాయిలో ఉన్నామని నా ఆలోచన. ముఖ్యంగా ఇందాక చాలామంది ఒక మాట విన్నాను, ఏమనంటే ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ అలాగే పెడుతుంటారులే, వాళ్ళ డబ్బాలు వాళ్ళ తాలూకా సెల్ఫ్ డబ్బాలు కొట్టడానికి ఇది పెడుతుంటారు అంటున్నారు కొంతమంది మనలోనే మిత్రుడు. అది తాలూకా అవాస్తవం. ఎందుకంటే ఒక రైతు విత్తనాల్ని పొలంలో చల్లుతుంటాడు, అవన్నీ ఒకే మాదిరిగా విత్తవు, మొలకెత్తవు. అదే మాదిరిగా చదివిన ప్రతివాడు ఉద్యోగం రావాలంటే కష్టం కదా. ఆయా రంగాల్లో వాళ్ళు స్థిరపడుతుంటారు. అలాంటి న్యూనతా భావాలు మన ఫ్రెండ్ ప్లేస్లో, మన ఫ్రెండ్స్ సర్కిల్లో, మన ప్రియర్ గ్రూపుల్లో, మన స్నేహితుల్లో ఉండకూడదు. పెద్దోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు, ఆస్తికులు ఉంటారు, నాస్తికులు ఉంటారు, పండితులు ఉంటారు, పామరులు ఉంటారు. వాళ్ళందరూ స్నేహితులే. ఆ రోజు నాకు బాగా గుర్తొచ్చేది సాల అనురాధ, దాసరి సత్యనారాయణ, అలాగే విజయ్ కుమార్, విజయ్ కుమార్, నక్క విజయ్ కుమార్, అలాగే పూడి సురేష్ ఉండేవాడు. ఇలాంటి ఒక 10-15 మంది ఉన్నారు. వాళ్ళు చూస్తే మాకు ఒక రకమైన జలస్. ఏమిటి, ఎలాగేళ్ళకి వచ్చేసింది ఈ చదువు అనేది ఆలోచిస్తే మనము ఇలా చదవాలండి. రామతోట వాసుదేవరావు, అలాగే నీలకంఠం జగదీశ్వరరావు, చచ్చిపోయాడు జగది, వాడు తెలుగు టెక్స్ట్ బుక్ చదువుతుంటే మాకైతే అసూయ కలిగేది. ఆ రకంగా ఉండేది. ఎలా 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 మేము ఇలాగైతే బాగున్నాను, ఆ హాస్టల్ జీవితంలో నేను అనుకుంటాను నేను ఇలా చదివితే బాగుండేది అనే పట్టుదల, కృషి, ఈ గురువుల తాలూకా ఆశీర్వచనాలు మా అందరిపైన ముఖ్యంగా నా పైన ఉండబట్టి ఇలా చదివి నేనేమో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నానండి రేజర్లో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మన యొక్క గురువులందరికీ కూడా మన అందరి తరపున హృదయపూర్వక పాదాభివందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఇక్కడ 9th క్లాస్ మాత్రమే చదివాను. 10th క్లాస్ మొదటి యూనిట్ అయినంత వరకు మాత్రమే ఇక్కడ క్లాసులు విన్నాను.
అందులో నాకు చాలా ఇష్టమైనటువంటి మాస్టర్గా మన కోన సత్యం మాస్టారు. ఆయన క్లాసులో తెలుగు చెప్తే ఇంత దర్జాగా చెప్పాలి. తెలుగు వినే క్లాసు పిల్లలందరూ ఎంత ఉత్సాహంగా ఉంటున్నారో అది నా యొక్క మైండ్లో ప్రింట్ అయిపోయింది. అదృష్టం కొద్దీ నేను కూడా తెలుగు టీచర్ని అయ్యాను. నా క్లాస్లో నా స్కూల్లో నేను కూడా విద్యార్థులందరినీ ఉపాధ్యాయులందరినీ మెప్పించే స్థాయిలో ఉన్నానని నేను గర్వంగా చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మరి నాదైతే నేను 10th ఇక్కడ 1వ యూనిట్ వరకు ఫస్ట్ యూనిట్ రాసి నేను వెళ్ళిపోయాను. తర్వాత చదవలేదు. కొద్ది రోజులు పోయాక మన బ్యాచ్లో 87 బ్యాచ్ అందరూ కూడాను మా ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరూ కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళందరం కలిసాం. మేము మళ్ళీ కడదాం అనుకొని అన్నప్పుడు నేను కట్టడం జరిగింది. వాళ్ళతో పాటు నేను ఎగ్జామ్ రాశాను. స్కూల్లో చదివిన వాళ్ళు ఫెయిల్ అయితే నేను కూడా వాళ్ళతో రాశాను. నేను కూడా ఫెయిల్ అయ్యాను. నేను 6 సబ్జెక్టుల్లో 4 సబ్జెక్టులు పాస్ అయ్యానండి వితౌట్ 10th క్లాస్ స్టడీ. 2 ఉండిపోయాయి నాకు, ఇంగ్లీషు మ్యాథ్స్ ఉండిపోయేటప్పుడు నేనేం పాస్ అవ్వను, నేను చదవలేదు, నేను రాయలేదు అనుకొని ఉండేటప్పుడు మన రాయప్ మాస్టారు పొలిటికల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మన జగన్నాథుల మాస్టర్ అప్పుడు ఇన్ఛార్జిగా ఉండేవారు. ఎందుకో వెళ్ళకూడదు అనుకొని నా యొక్క మార్కుల షీట్ తీసుకోవడానికి అసలు నేను ఏమైనా పాస్ అయ్యానా అనే ఆలోచన వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగినప్పుడు నేను జగన్నాథరావు మాస్టారు మాటలు చాలా తక్కువ మాడతారని మనందరికీ తెలుసు. ఆయన నమస్కారములు. అలాగే నా ముందున్న 87 బ్యాచ్ నా కొలీగ్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 4 years బట్టి వెయిట్ చేస్తున్నాం రియూనియన్ ఎప్పుడు అవుతుందా అని. కానీ ఇదంతా కలలాగే జరిగిపోయింది, వచ్చింది, అందరం కలిసి చాలా హ్యాపీగా ఉంది. అయితే నేను ఇక్కడ చదివే 9th క్లాస్లో వచ్చాను. మా నాన్నగారు హాస్టల్ వార్డెన్గా చేసేవారు. ప్రతి 3 సంవత్సరాల పూర్వం ట్రాన్స్ఫర్ అయిపోయింది. అలాగా మేము సంచార జీవులాగా అక్కడ చదివాము. తిరిగి 9th క్లాస్లో మా నాన్నగారికి ఊరు ట్రాన్స్ఫర్ అయింది హాస్టల్ వార్డెన్గా. అయితే అప్పుడు మా పెదనాన్నగారు రాయపం వేశారు. మా పెదనాన్నగారు ఏం చేశారంటే, తమ్ముడు అది ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే ఎందుకు ఇక్కడ పెట్టండి, మా తాతగారు సీతన్నారు పెదబోగులి. అప్పుడు ఏం చేశారంటే నన్ను ఇక్కడ మా పెదనాన్నగారు చెప్పారు, అమ్మ ఇక్కడ జాయిన్ చేసే తమ్ముడు అంటే నన్ను ఇక్కడ జాయిన్ చేశారు. అయితే 9th మధ్యలో నుంచి 10th క్లాస్ వరకు చదివాను. అంటే మా పెదనాన్నగారిని చూస్తే చాలా భయం నాకు. ఏమనేవారంటే బి సెక్షన్లో 10th క్లాస్ పెట్టారు, కానీ అమ్మ నువ్వు తమ్ముడు కూతురు అని బి సెక్షన్లో పెట్టాను, నువ్వు బాగా చదువుతున్నావని మాత్రం కాదు అని చెప్పేవారు. ఎన్నిసార్లు అసైన్మెంట్లు అంతా రాయించేవారు, ఇంగ్లీష్ అని ఆయన కరెక్షన్ చేసేవారు. చేసేటప్పుడు వెళ్ళినప్పుడు అంతా నాకు చెప్పేవారు ఏంటంటే, నువ్వు తెలివైందని కాదు కానమ్మా, నువ్వు మా తమ్ముడు కూతురు అని చెప్పి మాత్రం నేను బి సెక్షన్లో పెట్టాను, నువ్వు బాగా చదువుకోవాలి అనేవారు. అలాగే నా 10th క్లాస్ అంతా కంప్లీట్ అయింది. అలా సార్స్ అందరూ సపోర్ట్స్తో నేను 10th క్లాస్ కంప్లీట్ చేశాను. తర్వాత ఇంటర్ సెంట్రాన్స్లో చేశాను, డిగ్రీ విజన్ ఉమెన్స్ చేశాను. అయిన తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. మా నాన్నగారు చనిపోయారు, నా డిగ్రీ మ్యారేజ్ అయింది. అయితే నా స్టడీస్ కంటిన్యూ చేయడానికి మా హస్బెండ్ హెల్ప్ చేస్తూ వచ్చారు. అయిన తర్వాత పీజీ ప్రైవేట్గా చదివాను. కరెస్పాండెన్స్ తర్వాత ఎంఫిల్ ఏయూలో వచ్చింది, ఎంఫిల్ చదివాను. తర్వాత పిహెచ్డి, పోస్ట్ డాక్టర్, మరి WMA, BEd కూడా చేశాను అన్ని విధాలుగా. ఎందుకంటే మా పెదనాన్నలు మధ్యలో వస్తుండేవారు విజయనగరం మేము సెటిల్ అయ్యాము. నాన్నగారు విజయనగరం ట్రాన్స్ఫర్ అయిపోయింది. అమ్మ పెదనాన్నలు వస్తుండేవారు డిగ్రీ అయినప్పుడు కూడా, అమ్మ చదువుతున్నావా లేదా, అమ్మ చదువుతున్నావా. అప్పుడు 10th క్లాస్లో అలా చెప్పేవారు. నేను డిగ్రీ చదివినప్పుడు కూడా అలాగా మా పెదనాన్నలు చెప్తూనే ఉండేవారు. అలాగా మా పెదనాన్నగా నేను ఇన్స్పైర్గా తీసుకొని పోస్ట్ డాక్టర్ చేస్తూ వచ్చాను. అప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్ చేశాను జూనియర్ కాలేజ్లో. కొన్ని సంవత్సరాలు ఏయులో కూడా చేశాను 5 years ఫ్యాకల్టీగా. ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ అరకువేలి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీగా. అంతా నేను సీతానగరం మట్టి వాసన, మా బాల్యపు తీపి గుర్తుల బాట, గురువుల దీవెనల వెలుగు బాట, మళ్ళీ కలిసిన స్నేహాల తోట. పాఠశాల మా బాల్యానికి నీడవ
సీతానగరం పాఠశాల మా బాల్యానికి నీడవయ్యా. ఈ రీయూనియన్ వేళలో మళ్ళీ చిన్నారులమయ్యామయ్యా. ఎనభై 82 నుంచి 87 వరకు మా కలల బాటలో నడిచిన రోజులు, మట్టి వాసనలో ముద్దైన కబుర్లు, మిత్రులందరం ఒక్కటై నిలిచిన వెలుగులు. ఆ రోజుల్లో పంచుకున్న టిఫిన్ బాక్సులు నేటికి మరవలేము ఆ తీపి జ్ఞాపకాలు. గోడల పైన రాసిన మన పేర్లు గుండెల్లో నిలిచాయి చెదరని ముద్రలై. రాయప్ప మాస్టారు గంభీర స్వరం, క్రమశిక్షణే మా జీవన ధర్మం. జగన్నాథరావు మాస్టారి మృదువైన మాటలు మనసుకు తాకిన మధుర పాఠాలు. వారి అడుగు జాడల్లో నడిచాము మేము, గమ్యాన్ని చేరుకునే ధైర్యం పొందాము. తరగతి గదిలో నేర్పిన సూక్తులు జీవిత పోరాటంలో అజేయ శక్తులు. కోన సత్యం మాస్టారు పద్యాల గానం, శ్రావ్యంగా వినిపించిన తెలుగు సౌందర్యం. గంగునాయుడు మాస్టారి కర్రల గీతం, చదువు నేర్పిన కఠినమైన సత్యం. నిర్మల మేడం ప్రేమ గాలి, పాఠాల్లోనూ కనిపించిన తల్లి తాలి. ఆ గురువులందరి ఆశీస్సులతో మా జీవితం వెలుగుల మార్గంలో. బెల్లం లాంటి స్నేహాలు, బొమ్మల లాంటి జ్ఞాపకాలు, కాలం దూరం చేసిన మనసులు కలిపిన బంధాలు. ఎన్ని ఏళ్ళు గడిచినా మారని స్నేహం, సీతానగరం నేర్పిన మమతల పాఠం. మా సీతానగరం పాఠశాల మా బాల్యానికి నీడవయ్యా. నవ్వుల జ్ఞాపకాల తోరణమై మళ్ళీ కలిసే రోజు వచ్చిందయ్యా. ఈ రీయూనియన్ వేళలో మళ్ళీ చిన్నారులమయ్యామయ్యా. జ్ఞాపకాల పందిరిలో మళ్ళీ ఒకటయ్యా మన సీతానగరం ఒడిలో సేద తీరా. ఈ బంధం శాశ్వతం, ఈ స్నేహం అమరం. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ నవ్వుకుందా. పచ్చని చేల పందిరిలోన నా సీతానగరం. ఐ లవ్ సీతానగరం. జై జై హో సీతానగరం. పచ్చని చేల పందిరిలోన నా సీతానగరం. ఐ లవ్ సీతానగరం. నా సీతానగరం. సువర్ణముఖి నది ఒడిలో నా
కను చూపు మేరన అందాలే కనువిందు చేసే దృశ్యాలే గర్వంగా చాటుకుంటా ఇది నా జన్మభూమి సీతానగరం అని ఐ లవ్ సీతానగరం మా సీతానగరం గలగల పారే సువర్ణముఖి గట్టున అందమైన వంతెన భక్తుల కోరిక తీర్చే లక్ష్మీ నరసింహస్వామి కొలువు తీరిన పుణ్యభూమి మాకు ఎప్పుడూ అండగా నిలిచే ఆంజనేయ స్వామి గ్రామాన్ని కాపాడే చల్లని తల్లి భోగి తల్లి ఉండగా ప్రతి ఇంటా ప్రతి మనసులో భక్తి భావం నిండగా మా సీతానగరం ఈ లవ్ సీతానగరం పచ్చని చేల పందిరిలోన నా సీతానగరం ఐ లవ్ సీతానగరం నా సీతానగరం సువర్ణముఖి నది ఒడిలో నా విరిసిన మందారం కను చూపు మేరన అందాలే కనువిందు చేసే దృశ్యాలే గర్వంగా చాటుకుంటా ఇది నా జన్మభూమి సీతానగరం అని ఐ లవ్ సీతానగరం మా సీతానగరం ఎలిమెంటరీ స్కూలు జెడ్పిహెచ్ స్కూలు విజ్ఞానపు కోవెలలు గొప్ప గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దిన సరస్వతి నిలయాలు శ్రీ వెంకటేశ్వర టూరింగ్ టాకీసులో వెండి తెరకేరింతలు చిన్ననాటి సరదాలకు పిరిపోసిన ఆటపాటలు జ్ఞాపకాల మేడలో మధురమైన అలజడి బాటలు ఐ లవ్ సీతానగరం ఇది మా జన్మభూమి ఆత్మీయతకు అనురాగానికి నిలువెత్తు సాక్ష్యాలు కష్ట సుఖాల్లో తోడుండే ఊరి జనం బంధాలు ప్రాణం ఉన్నంత వరకు మరువలేను నా సీతానగరం గుండెలో నిలిచిపోయే తీయని కావ్యం నా నగరం ప్రతి ఊపిరిలో ప్రతి అడుగులో నీ ధ్యానం సీతానగరం ఐ లవ్ సీతానగరం పాదమెటబోతున్నా పయనమెత్తాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడలేనా తడి కన్నులని తుడిచిన నేస్తావా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
అమ్మ ఒడిలో లేని పాస నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో ఆడుతూ పాడుతూ స్వేచ్ఛగా చదువు నేర్చుకోవడం ఒక నెమల్ని వాతావరణంలో వదిలేస్తే చూస్తే వాళ్ళకి అసలు రిక్రియేషన్ అనేది వాళ్ళకి లేకుండా పోయింది. ఏదైనా ఉందంటే సెల్లే లేదా టీవీ. ఈ రెండు తప్పితే ఫిజికల్గా కానీ వాళ్ళు స్వేచ్ఛగా మైండ్ పెట్టి ఆలోచించే పరిస్థితులు లేవు. అలాంటి వాతావరణంలో మనము స్వేచ్ఛత వాతావరణంలో 3 తరాలకు వారలేదు. 5 పైసలు చిల్లర మార్చుకుని 5 పైసలు లేక 2 పైసలు 3 పైసలు చూసిన తరం నుండి అక్కడక్కడ స్టే వరకు మన ప్రస్థానం 3 తరాలు వారలుగా మారుతున్నాం. బాధ్యులుగా ఆమెతో వాసు లక్ష్మి అంటే ఎలా తెలియదు, లేకపోతే లక్ష్మి కూడా ఉంటాను జనరల్గా. అయితే కరోనా టైంలో ఏం చేయాలో తోచకుండా అలా ఉన్నప్పుడు ఈ గ్రూప్లో ఎంతకాలం మొదలుపెట్టాను నేను. అలాగా ఒక్కొక్కరు కలిశారు, ఒక్కొక్కరి కోసం ఒక ఎంకరేజ్ చేశాను నేను రాసు గారికి. అలాగా అందరినీ గ్రూప్లో ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ రీయూనియన్ కోసం కూడా మేము ఎన్ని రోజుల నుంచి నేను స్వర్ణ రాధా మేమందరం ఇంకా ప్రమీల ఉష మేమందరం ఒక గ్రూప్ పెట్టుకొని ఎలా కలవాలని అంటే ఇన్నేళ్లకు అదేదో అంటే దశాబ్దాల కళ నెరవేరింది అన్నట్టు ఇప్పటికి మన కళ నెరవేరింది. నిజంగా ఎంతమందికి చూడడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంతమందిని చూడడం అని ఇది ఫస్ట్ స్టెప్ పడింది. తర్వాత ఇంకా అప్పుడప్పుడు కలుసుకుంటూ ఇక్కడ కాకపోయినా ఇంకెక్కడైనా కానీ కలవాలి. ఫోన్ చేసినా కలుగుతామంటే నేను కలుస్తూ ఉంటాను. అది సూపర్ మేడం. మైక్ దగ్గరగా కెమెరామ్యాన్ లేదు మీరు మైక్ దగ్గరగా పెడితే సౌండ్ సరిపోదు. మా స్వగ్రామం బుచ్చిమి ఇంత చక్కగా ఈ విధంగా కలుస్తామని అనుకోలేదు. చాలా మట్టుగా ఇంతమందిని ఒక దగ్గర చోట స్కూల్లో చదువుకున్నప్పుడు మనం అందరం చదువుకోవడానికే వచ్చేవారు, కానీ ఈ విధంగా మళ్ళీ కలుస్తామని అనుకోలేదు ఎప్పుడన్నీ. కానీ ఇంత హాయిగా ఇంత ఆనందంగా కలుస్తామని నేను ఊహించలేదు అసలు. సో మన గురువులు విద్యనిచ్చారు, ఈ మట్టి ఈ స్కూలు మన బాగుభాగాలు ఇచ్చాయని మనసారా నమ్ముతూ ఇంతతో ఉంచుతున్నాను. నా పేరు కోలాయుడు శంకరప్పు. మాది స్వగ్రామము మందరపు. నేను 8th క్లాస్ 9th క్లాస్ సీతారాం సంతృవేది మా అక్కగారి ఇంటి నుండి ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరిగింది. తక్కువ మంది ఆ టైంలో మరి అంతగా అటాచ్మెంట్ ఉన్న బంధాలు అనేది తక్కువ కాబట్టి పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే ప్రజెంట్ నేను ప్రజాశక్తి డివిజన్ ఇన్ఛార్జిగా చేస్తున్నాను. పార్వతీపురం పక్కన ఉన్నటువంటి వెంకంపేటలో స్థిరపడ్డాను. అయితే ఇప్పుడు మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని కార్ల్ మార్క్స్ చెప్పినట్లు మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలుగా మారి పరుగులు తీస్తున్నాం. ఎక్కడ ఒక మనిషికి బంధాలు అనేటువంటిది చాలా దూరంగా ఉంటున్నాయి. ఒకప్పుడు చుట్టార్కాలు కానీ బంధత్వాలు కానీ దానికి డిఫరెంట్గా ఉంటున్నాయి. అలాంటి ఒక మంచి భావంతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమం, మంచి కార్యక్రమానికి మరి ముందుకు వచ్చి కొంతమంది ముందుండి నడపడం, దానికి మనం అందరం సహకరించడం అనేటువంటిది ఒక శుభపరిణామం. ఈ సందర్భంగా కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. మా ఊరు బుడ్డిపేట, ఇక్కడికి కిలోమీటర్ ఉంటుంది. అయితే ప్రస్తుతం నేను చేసే వృత్తి అలాంటిదైతే ఏం లేదు. నా కుటుంబం అయితే ఒక పాప ఉంది. నేను కొద్దిగా
మ్యారేజ్ 31 చేసుకున్నాను. మొదట ఒక పాప పుట్టి మళ్ళీ గ్యాప్ వాళ్ళు ఇప్పుడు మా అంటే ఒక రకంగా మనవలు ఉన్న వయసులో నేను మా పాప అది. కానీ ఇంకోటి నేను మొదట్లో ఆర్థిక సంబంధాలు ఏమున్నాయో మానవ సంబంధాలు కొనసాగుతుంటే ఉదాహరణకి మన గతంలోనూ మన కుటుంబాల్లో ఉన్న అందరినీ అత్త మామ బావనో లేకపోతే ఇవన్నీ ఆప్యాయతలు. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక సంబంధం చెప్పారు కదా, పెట్టుబడిదారి విధానం లేకుంటే అయితే ఆ కోవలకి అయితే ఇప్పుడు మళ్ళీ ఈ గ్రూప్ క్రింద చెప్పేటప్పుడు 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారని నాకు ఇంతవరకు తెలియదు. ఇందాక ఏదో వాసు మాట్లాడేటప్పుడు చెప్పాడు. కానీ నేను గత సంవత్సరమే ఈ గ్రూప్లోకి నేను యాదృచ్ఛికంగా మన సీతనాలు ఉన్నప్పుడు ప్రహ్లాదం వీళ్ళకి గ్రూప్ ఉంది అని అన్నాడు. అయితే ఆయనే నా నెంబర్ తీసుకొని మన గ్రూప్లో యాడ్ చేసాడు. సంవత్సరం అయ్యిందా ఈజీగా అవుతాయి. ఎందుకంటే అందరూ మత సంబంధ కార్యక్రమాల్లో ఈజీగా ఫైనాన్షియల్గా ఏర్పాటు చేస్తారు. ఆ భక్తి భావంతోనే ఏదో రకం తల పని. కానీ ఇది అనేది అందరూ ఇందులోకి దూకరు. అలాగే ఉదాహరణకి అంటే మన ఒక వ్యక్తి అంటే మనకు అనవసరం మనలో యాక్టివ్గా ఉన్న పర్సన్ నేను వచ్చేటప్పుడు అప్పుడు యాక్టివ్ పర్సన్ కానీ ఇప్పుడు అలా కనీసం ఊర్లో ఉండి కూడా రాలేదు. అది చాలా బాధాకరమైనది. కనీసం అటెండ్ అయినా అవ్వాలి లేదు. అయితే మనం ఇదంతా అప్పుడు నేనైతే పెద్దగా ఈ వారం అనుబంధాన్ని మన స్నేహితులు అందరూ కూడా గుర్తింపు తెచ్చి దాన్ని ముందుకు తీసుకొచ్చి అందరం కలిసే ఈరోజు 82, 87లో ఎంత అనుబంధం ఉన్నామో అదే 26/4 ఈరోజు మన మైండ్లో పెట్టుకొచ్చిన విషయం. ఎందుకంటే అందరం కూడా ఈరోజు కలిసాం. సో అండ్ సో అందరం కూడా కలిసి అనుభూతిగా కష్ట సుఖాలు మాట్లాడుకొని ముఖ్యంగా మనము గురుదేవో భవ మాతృదేవో భవ అన్నట్టుగా మన గురువులను పిలిచి వాళ్ళకి సన్మానం చేసి మంచి ఆప్యాయతకి ఇచ్చాం. వాళ్ళ వయసు ఇప్పుడు 80-82 టైంలో వాళ్ళు ఈరోజు అంత హ్యాపీగా వెళ్ళారు. వాళ్ళు ఎంత అంటే 82-87 మధ్యలో ఇటువంటి విద్యావంతులు ఉన్నారా, ఇంత బుద్ధిమంతులు ఉన్నారా, ఇటువంటి మనుషులు ఉన్నారనేది వాళ్ళకి మైండ్లో ఈరోజు ఇంటికి వెళ్ళాక ఆహా మా శిష్యులు ఇటువంటి వాళ్ళు ఉన్నారనేది 2 సంవత్సరాల క్రితం వాకాడు నాగేశ్వరరావు మన స్నేహితుడు మనందరికీ యాక్టివ్గా ఉండి పాత కొబ్బరిలో కనీసం 20 మంది 25 మంది మెంబర్స్తో మనం మన ప్రభా అందరం కలిపి పాత కొబ్బరిలో చేసాం. అయితే మన అందరికీ కూడా ఆ రోజులు చేరుకోలేకపోయాం. మనమంటే 20 మంది 30 మంది చేసాం అంటే అన్నారు. ఈ తిరుమలేశ్వర గారు ఉన్నారు ఆ రోజు చేద్దామని ఆ ఫౌండేషన్ వేయలేకపోయాం మనం. అది ఆ ఫౌండేషన్ అనేది డొనేషన్ అనేది ఎవరి చేతనైనా ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎవరు బాధలో ఉన్నారో మనం వెతికి వాళ్ళకి మనకు చేతనైనంత 82-87 గ్రూప్లో ఉన్న అందరూ కూడా మనం ఉపకారం చేసి మనం వాళ్ళకి చేయూతిస్తామని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను తామరకండి బొల్లు వెంకటనాయుడు, నేను వ్యవసాయం చేస్తానండి. నా పిల్లలు నేను అమృత వివేక యూనివర్సిటీ ప్యాకేజ్, అదే మా పాప యూనివర్సిటీ గాయత్రి యూనివర్సిటీ వైజాగ్ మెయిన్ బ్రాంచ్లో చేయించాను. సివిల్ గ్రూప్ తీసుకుంది, గవర్నమెంట్ పోస్ట్ రాసుకుని నీకు జాబ్ రాలేదు. నేనైతే వ్యవసాయమే చేస్తాను. నాకు చేతనైనంత వ్యవసాయ వృత్తిలో మన ఫ్రెండ్స్ అందరూ కూడా చేయొద్దు. ఎప్పుడు ఫోన్ చేసినా నేను దగ్గరలో ఉంటున్నాను. అది డ్రిల్ నాకు నేను ఈరోజు గాజువాకి వెళ్ళిపోయి 35 సంవత్సరాలు అయిపోయింది. 35 సంవత్సరంలో ఒక 20 మంది స్టూడెంట్లు నేను తయారు చేస్తున్నాను. నేను టైలరింగ్ చేస్తున్నాను, ఫ్యాషన్ డిజైనర్. సంవత్సరంలో 20 మంది. ఈరోజు నా చేతిలో 200 మంది పిల్లలు ఉన్నారు. నేను దీంట్లో సక్సెస్ అయ్యాను. నాకు ప్రాబ్లం లేదు, హ్యాపీ. నాకు కొడుకున్నాడు. మీ అందరి మీద పెద్ద కొడుకు, మీ ఎవరి అంత బాగుందా? నా పేరు నాగేశ్వరరావు. మీ ఇక్కడ ఉన్న అందరిలో 90% ఇంటి పేరుతో నాకు అందరూ తెలుసు. అదేవిధంగా నేను కూడా మీకు తెలుసు అనుకుంటాను. చాలామందికి కస్తూరి అమ్మాయి కస్తూరి మరియు స్వర్ణనాథ, ముఖ్యంగా స్వర్ణనాథతో ప్రమేల రాణి అందరికీ కలిపి మొదటిగా ఆర్డర్ అయ్యారు. మేము 2 ఫంక్షన్ చేసాము రైట్గా. కానీ మనకి నచ్చినంత పని లేకపోతే ఎంత వీలైనంత చేసి మనం పెట్టుబడిగా పెట్టుకొని దాచుకుంటే మంచిది నా ఉద్దేశం.
ఈ విధంగా ఊహించలేనంత సక్సెస్ అయింది. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇంటెలిజెన్స్ అలా దగ్గరగా పప్పలనాయుడు, అది నారసింహపేట, క్రిస్తమండలం, గాజువాకలో ఉంటున్నా. ఇది మన గెట్ టుగెదర్ జరుపుకోవడం ఇది 3వసారి. ఈ 3టి కూడా నేను అటెండ్ అయ్యాను. ఫస్ట్ విజయనగరం, తర్వాత బుబ్బులి, తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ. ఇది చాలా అంత హ్యాపీగా ఉంది. మనందరం కలవడం చాలా ఆనందంగా ఉంది. ఉదయం అయితే మన ఫ్రెండ్స్ అందరినీ కలవడం వల్ల టిఫిన్ కూడా చేయడం మర్చిపోయాం. ఆ ఆనందంలో అంతా చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. కృష్ణ, మాది జొగ్గనాయుడుపేట. నేను ఒక 12 years ఏపీ రెసిడెంట్ స్కూల్లో ఇంగ్లీష్ గెస్ట్ ఫ్యాకల్టీగా చేశాను. ఇప్పుడు 26 yearsగా ఎల్ఐసిలో డిఎం క్లబ్ మెంబర్గా ఎల్ఐసి చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. బాబు ఎన్ఐటి చేసింది, బ్యాంక్ కోచింగ్లో ఉంటుంది పాప. అయితే ఈ కలయిక అనేటువంటిది చాలా సంవత్సరాలుగా మన వాసు చేసినటువంటి కృషికి ఈరోజు 26/4/26న మనకి ఈ అదృష్టమైనటువంటిది కలిసి మనందరం కూడా ఇక్కడ ఈ కలయిక చూస్తే చాలా ఆనందం అనిపించింది. తర్వాత మన మ్యాచ్ని చూసిన తర్వాత ఆ ఆనందము ఇది అంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా మనం దీన్ని సంపాదించలేమేమో అనిపిస్తుంది. డబ్బులు అనేటువంటి దేనికైనా అలాగే సంపాదించవచ్చు. వీటికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ పిలవగానే వచ్చి కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమానికి ఇంత ఘన విజయాన్ని అందించినటువంటి ప్రతి ఒక్క స్నేహితునికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేశారని మీలో చాలా మందికి నేను బాగా తెలుసు, మరి కొంతమందికి కొంచెం గుర్తుండి ఉండనట్లు ఉంటుంది. అయితే అందరినీ కూడా ఒక మంచి భావోద్వేగానికి గురి చేసినటువంటి మన వాసు రామ్తో అందరికీ వీళ్ళు ఒక నిదర్శనంగా నిలిచారు. మనందరికీ కూడా రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఎంత వేగం తెల్లవారుతుందా, ఎన్ని గంటలకు వెళ్తామా, ఎవరెవరు వస్తారని ఎలా జరుగుతుందా అని. కానీ అనుకున్న దానికంటే బాగా చక్కగా ఈ కార్యక్రమాన్ని అంతటినీ జరిపించారు. నిజంగా పిల్లర్స్గా నిలబడ్డారు. మన బాగుంటుందని ఆశిస్తూ ఉన్నాము. మా ఫ్రెండ్ బడిగల రాధగారి అంటే మీ అందరికీ తెలుసు. అంత చెనుబోగిలి తన వంతు కూడా నాకే చెప్పినందు కాబట్టి చెప్పేశాను. ముందు అడ్జస్ట్మెంట్లు అయిపోయాయి. కానీ నేను ఇక్కడ మన ఉద్యోగరీత్యా చెప్పాను ఇక్కడ ఊర్జలో చేస్తున్నప్పుడు అయితే ఏ చైల్డ్హుడ్ డేస్ కాబట్టి 1 సంవత్సరం చదవని, నెలలు చదవని, 2 సంవత్సరాలు చదవని ఆ ప్రేమ ఆప్యాయత అనేది పెరగదు. అలాగే ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఎంతో కష్టపడి రమణ అయితే నా చెల్లి అవుతుంది కూల్గా మొత్తం అన్ని 100% 200 సక్సెస్ చేస్తూ దగ్గరగా నోటికి దగ్గరగా మైక్ పెట్టండి. ఈ టైం మీ రికార్డింగ్ అవ్వాలి కదా. అప్పుడు అందరూ నన్ను చిన్నప్పుడు మాట చెప్పి అందరూ నమ్ముకుంటారు. బిల్ అవ్వలేదు. అందరం కళ్ళము చాలా ఆనందంగా మేము వెళ్తాం, మీరు రాలేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు అలాగే ఇక్కడే 10th వరకు చదువుకున్నాను. మేము జగ్గినపేట నుంచి నడుచుకొని వస్తే చాలా ఆనందంగా ఉండేది అందరూ కూడా. కెమెరా చూడండి. అక్కర్లే నాకు ఒక అబ్బాయి, నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తాను, మా ఆయన టీచర్గా చేస్తున్నారు. మనం అందరం కలవడం చాలా హ్యాపీగా ఉంది. నా పేరు విశ్వప్రసాద్, అందరికీ తెలిసి ఉంటుంది. అయితే క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వాసు, నీలు, సత్పత్ శ్రీను, బగ్గాం శ్రీను, నెక్స్ట్ తిరుమలరావు, ఒకటే బ్యాచ్ బ్యాక్ బెంచర్స్. సో ఆ తర్వాత వాసు గ్రూప్ స్టార్ట్ చేసిన తర్వాత మేము అందరం కూడా వీడియో కాల్ పెట్టి అందరినీ కలుస్తున్నాం, మామూలుగా మాట్లాడుకుంటున్నాం.
చాలా హ్యాపీగా అందరం ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ ఏంటంటే నాకు ఐటీ సొల్యూషన్ కంపెనీ ఓన్ కంపెనీ ఉంది వైజాగ్లో. నేను ఓన్గా పెట్టడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే మా మిస్సెస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రొఫెషనల్ ఎంఎస్ చేస్తున్నాడు జర్మనీ. నెక్స్ట్ మా అమ్మాయి ఇంకా స్కూలింగే టింపనీ స్కూల్లో చదువుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే టీచర్స్ వీళ్ళందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు జస్ట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్ ఇన్ఫ్యాక్ట్. సో ఇక్కడే చదువుకున్నాను. అందరూ కామన్గా అన్నీ చెప్పారు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ గ్రూప్ ఫామ్ అవడం అనేది చాలా గ్రేట్. ఇక రెండో విషయం ఏంటంటే ఈ గ్రూప్ని ఈ విధంగా తీసుకురావడం కూడా చాలా గ్రేట్. లాస్ట్ 5 years నుంచి మేము అందరినీ కలిసి అందరినీ యాక్టివేట్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఇచ్చేస్తూ ఇంతకుముందు మేము ఫస్ట్ విజయనగరంలో కలిసాం. పక్కన శ్రీను మరియు వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేశారు, స్వర్ణలతలంతాను. సెకండ్ టైం మళ్ళీ మేము బొబ్బిల్లో కలిసాం, అక్కడ కూడా ఆర్గనైజ్ చేసాం. మరి సీతానగర్లో ఎంత పెద్ద సక్సెస్గా చేస్తామని చాలా రోజుల నుంచి మేము అనుకుంటే గత 2-3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తే లాస్ట్కి ఇప్పటికి సక్సెస్ అయ్యింది. ఈ సక్సెస్ వెనుక చాలామంది కష్టపడ్డారు. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి నేనైతే లైఫ్ స్కిల్స్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. నా ఓన్ నాకు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, దానికి నేనే ఎవ్రీథింగ్. ఇకపోతే మా వైఫ్ కూడా నా దగ్గర పనిచేస్తారు. నాకు ఒక 36 members వర్క్ చేస్తున్నారు నా దగ్గర. మాకు 2 పిల్లలు. పాప ఎంఎస్సీ మైక్రోబయాలజీ అయిపోయింది, బాబు ఎంసీ ఎల్జీ కంపెనీలో సర్వీస్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కుమార్ని శ్రీకాకుళంలో ఉంటున్నాను. నేను ముందుగా ఎందుకంటే చెప్పాను, నేను 6th and 7th క్లాసెస్ చదివాను, 6వ తరగతి 7వ తరగతి. నాకు సీతారాంతో బాగా అటాచ్మెంట్ ఉన్నది. ఎందుకంటే నేను 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబ్బాయిపేటలో నా క్లాస్మేట్ షేక్ రసూల్, ఇంకా సత్యపతి శ్రీనివాస్ చనిపోయాను. నెక్స్ట్ ఇంకో అమ్మాయి భారతి అని ఒక అమ్మాయి ఉండేది. మేము అందరూ అబ్బాయిపేట స్కూల్ నుంచి సీతారాం వచ్చిన వాళ్ళు. ఈ సీతారాంతో ప్రత్యేక అనుబంధం ఏంటంటే 1వ తరగతి కూడా ఇక్కడ అక్షరాభ్యాసం నేర్చుకున్నది ఈ ఊళ్ళో. ప్లస్ తర్వాత నేను ఇందాక చెప్పాను కాకినాడ వెళ్ళిపోయాము. ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ అంతా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అక్కడే నేను ఎంబీబీఎస్, నెక్స్ట్ ఏమో ఆంధ్ర పీజీ ఎండి చేశాను. ప్రస్తుతానికైతే శ్రీకాకుళంలో సెటిల్ అయిపోయాము. నాకు ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమం మహా అద్భుత కార్యక్రమం. ఎందుకంటే దీనికి చాలా గ్రౌండ్ వర్క్ చేశారు, చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. లాస్ట్ 2-3 yearsలో వీళ్ళు బేసిక్ వర్క్ జరుగుతున్నా లాస్ట్ ఆల్మోస్ట్ 2-3 monthsలో వెరీ అగ్రెసివ్ చేశారు. ఇట్స్ బట్ వెరీ గుడ్ రిజల్ట్స్ విత్ లాట్ ఆఫ్ టర్న్అవుట్. ప్లస్ నేను నేర్చుకున్నది ఏంటంటే ఇక్కడ మన గ్రూప్లో చాలా విశిష్ట వ్యక్తులు అందరూ ఉన్నారు. అందరూ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క అద్భుతం. అంటే వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినవి మనకు చాలా ఉన్నాయి. ప్రొఫెషన్స్ వేరే అవ్వచ్చు, మనం స్థిరపడిన ప్రదేశాలు వేరే అవ్వచ్చు, బట్ వాళ్ళు కంట్రిబ్యూషన్, వాళ్ళ డెడికేషన్ టువార్డ్స్ ఒక ఉద్దేశానికి వాళ్ళు కమిట్ అయ్యి ఎంత కష్టపడి ఇంత రిజల్ట్ తెచ్చారో మనం. ఓకే, అందరికీ నమస్కారం. ఇంతమంది పెద్దలు మాట్లాడిన తర్వాత ఇప్పుడే 10th class చదువుతున్నాను. నేను 10th classలో ఉన్నాను ప్రస్తుతానికి. ఇంతమంది మాట్లాడిన తర్వాత 10th class వాళ్ళు ఏం చదువుతున్నారు కాకపోతే స్కూల్లో విషయాలు చెప్పగలుగుతాను. అంతే కదా, నేను 10th classలోనే ఉన్నాను. అది ఎంజాయ్ చేయడానికి వచ్చాను నేను ఇప్పుడు. లేదు ఉన్నాయి. రియాలిటీకి వస్తే థ్యాంక్ యూ ఆల్ టు మేక్ దిస్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. ఇది ఏ ఒక్కరిదే కాదు, అందరూ కలిసి చేయడం బట్టి ఇంత ఒకరి వల్ల సాధ్యం కాదు. అది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ అలాట్. నేను ఇక్కడ 6th నుంచి 10th class వరకు చదివాను. 10th పాస్ అయ్యాను కూడాను. కానీ ఇంటర్ చదవాలంటే మా డాడీ చదివించలేదు, డబ్బులు లేవని. నాకైతే చదవాలని ఉండేది, డాక్టర్ అవ్వాలని చాలా ఆకాంక్ష ఉండేది, అది నెరవేరలేదు. అయినా దాని తర్వాత కూడా నేను ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళిపోయాను. మా మతపరమైనటువంటి చదువు డిగ్రీ చదివాను అక్కడికి వెళ్ళి. అక్కడి నుంచి మళ్ళీ 91లో ఇక్కడికి 92లో వచ్చి ఒక దైవాత్మకంగా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మానవుల్లో ఎక్కువగా చెడు ఏదైతే వ్యాపించిందో అది దూరం చేయాలనేటువంటి ఒక దీక్షతో ఈ 35 సంవత్సరాలు కష్టపడ్డాను. సుమారు ప్రపంచం అంతా కూడా నాకు
4 దేశాల్లో 26 రాష్ట్రాల్లో 6 లక్షల మంది శిష్యులు ఉన్నారు నాకు. తర్వాత నేను 100 ఆలయాలకి కట్టించాలని చెప్పి నా ఒక ప్రయత్నం చేశాను. 43 మసీదులు కట్టించాను ఎంతవరకు. ఇదే కాకుండా చాలా చెప్తానంటే సక్సెస్ అవ్వడం అంటే ఒక పెద్ద జాబ్ కొట్టడము, లేకపోతే ఒక పెద్ద బంగ్లాలు ఏదో సాధించడం అనేది అవ్వచ్చు అంతవరకు. నా విషయంలో అయితే మాత్రం నా ఆలోచన ఏమిటంటే సక్సెస్ అంటే ఒకటి మన యొక్క ప్రవర్తనతో, మన నడవడికతో, మన సంపాదనతో, మన చదువుతో మనకు, మన కుటుంబానికి, మన తల్లిదండ్రులకి లాభం జరగాలి. మన వ్యవస్థ, మన సమాజంలో ఉన్న వాళ్ళకి కూడా అది మంచి జరగాలి, లాభం జరగాలి. ఇది నా తాలూకు ఆలోచన ఇది. అందుకే ఈరోజు కూడా కుల మతాలకు అతీతంగా మీరు ఇప్పటికే వచ్చి మా బ్రదర్ కూడా వచ్చాడు అక్కడికి. నేను చాలా వరకు పేద అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళ గురించి కష్టపడడం, ఎవరైనా ఇల్లులు కట్టుకుంటారంటే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేయడం, అంటే ఇలాంటి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. మా 3 జనరేషన్లు ఈ స్కూల్లోనే చదివాను. ఏం చదివాను? నాకు 5 పిల్లలు. మీకు తెలుసు కదా, మాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఏం లేదు. 2 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. మా పిల్లలకు మా మగపిల్లలు, ఆడపిల్లలు కూడా ఇదే స్కూల్లో చదివించాను నేను. వాళ్ళ తర్వాత ఇప్పుడు మా మనవలు కూడా చదువుతున్నారు ఇక్కడ. బెస్ట్ ఆఫ్ స్టూడెంట్ మా మనవడు ఇక్కడ, మొహమ్మద్ సాద్. ఇప్పుడు ఇక్కడ హెడ్ మాస్టర్ గారికి తెలుసు, మేడం గారికి. చాలా మా మనవడు కట్టేవాడు 7వ తరగతి చదువుతున్నాడు, కానీ ఎవరికి చిన్న కష్టం వచ్చినా వాడు ముందుంటాడు అన్నమాట. సో మా 3 తరాలు ఇక్కడే చదివాయి. నెక్స్ట్ ఇంకో మాట ఏంటంటే, నేను తెలుగు చదవడం అనేది అంటే ఈ దేశంలో నేను పుట్టడమే అసలు ఈ మట్టి పుట్టడం నాకు గర్వకారణం అసలు అది. ఎందుకంటే నేను చనిపోవడం, ఈ మట్టిలో చనిపోవాలనేది అది మా ఆకాంక్ష. సో తెలుగు చదవడం వల్ల నేను నేర్చుకునే 10th క్లాస్ నా పిల్లలకి మాత్రం, మగ పిల్లలు ఇద్దరికి, ఒకటి బీఎస్సీ కంప్యూటర్ చేస్తున్నాడు, మిలిటరీ గన్స్ తయారు చేసిన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. పెద్ద అబ్బాయి మిలిటరీ గన్లు తయారు చేస్తారు కదా, ప్రైవేట్గా గవర్నమెంట్ చేసింది, హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో. అందులో వర్క్ చేస్తున్నాడు. మా పెద్ద అమ్మాయికి 2 కొడుకులు, నాకు 4 మనవలు కూడా ఉన్నారు. కాకులు అయిపోయారు. సో ఇప్పుడు పెద్ద కొడుకు పెళ్ళి ఈ సంవత్సరం చేస్తున్నాడు. సో మా తనకు ఆలోచన అంతా కూడా ఏమిటంటే, అందరిలో కూడాను ఈ కుల మతానికి అతీతంగా అందరూ కూడా ఒక మంచి సమాజాన్ని, ఐక్యమత్యతో కూడుకున్నటువంటి సమాజాన్ని స్థాపించడమే లక్ష్యంగా బ్రతుకుతున్నాను నేను. ఆస్తి, ఐశ్వర్యం, సంపాదన నాకు ఆలోచన లేదు. దాని గురించి నేను కష్టపడలేదు కూడాను. అలాగనే దేవుడు చాలా బాగా ఉన్నత స్థాయిలో ఉంచాడు. భారతదేశంలో ఉన్నటువంటి మత గురువులలో 26 రాష్ట్రాలకు 26 మంది మత గురువులు ఉన్నారు. అందులో నేను ఒకడిని. ఈరోజు జిల్లా మొత్తం మీద ముస్లింలు 26,000 మంది ముస్లింలు. నా ప్రమేయం లేకుండా వారు ఏమీ చేయడానికి లేదు. ఒక పూతి పొల్ల కూడా తీసి సర్టిఫికెట్ పెట్టడం లేదు. అంతేకాదు ఈ జిల్లాలో ఉండే జడ్జిలు కానీ, ఈ జిల్లాలో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నా పర్మిషన్ లేకుండా ఏ ముస్లిం మీద ఒక కేసు కూడా పెట్టడానికి వీల్లేదు పూర్తిగా. అంటే ఆ దైవం కార్యక్రమాలు వెళ్ళడం వల్ల నాకు ఆ స్థాయిని తీసుకొచ్చారు. మన కామరకండి ఆ బ్రదర్కి తెలిసి, ఇక్కడ చాలా మందికి తెలుసు. సో దీనివల్ల నేను మీ అందరికీ, అందులో ఈ కార్యక్రమాలు నన్ను కూడా పాల్గొని, నేను ఒక ముస్లిం అయి ఉన్నాను కదా, ఒకవేళ మా గ్రూప్లో నన్ను తప్పిస్తారేమో అనుకున్నాను. కానీ మా వాసు బ్రో ప్లస్ మా రవణ, ఇంకా మా సుమలత సిస్టర్ ఎక్కడున్నారు, అక్కడ ఉన్నారు కదా, మాకు ఎప్పుడు టచ్లో ఉండేది. ఉదయం లేకనే గుడ్ మార్నింగ్ చెప్పుకునేది మేమిద్దరం ఎక్కువగాను. సో మమ్మల్ని కూడా ఇలాగా వెళ్ళే అవకాశం వచ్చింది. ట్రావెల్స్ ఆఫీస్ ఉంది నాకు. మీరు అడిగేది తిరుపతి, కాశీకి తీసుకెళ్తారు కదా భక్తుల్ని, అలాగే నేను మక్కాకి తీసుకెళ్తాను. వాళ్ళు నాకు ట్రావెల్స్ ఆఫీస్ ఉంది కూడా. నేను అందరినీ జీవితంలో మర్చిపోలేనటువంటి దినము ఈ దినము. మనమందరము ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. 10th క్లాసు మురళి, ఇది ఉడిగల రాగా, ఈర లక్ష్మి, ఆ మంగన్న అమ్మాయి, ఇదే గాంధీ మేసారు. ఆ మంగన్న అమ్మాయితో జగతి చనిపోయాడు. రన్నింగ్ పోటీ పెట్టేవాళ్ళు, ఆడు ప్రతిసారి ఓడిపోయేవాడు. మరి ఆడపిల్లతో పరిగెత్తగలిపోయేవరా అని గాంధీ మేసారు సెటర్ మీద సెటర్లు వేసేవాళ్ళు. అప్పుడు తెలియని రోజులు కలిసి ఆడపిల్ల మగపిల్ల కలిసి ఆటలు ఆడేవాళ్ళు. ఇదే సబ్బాన్ మురళి, సాలా రాజు, నేను రింగ్ టెన్నిస్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఇలాగా ఆటల్లో బాగా ఆడేవాళ్ళం. ఫిజికల్గా కొంత ఎక్సర్సైజ్ చేయాలి. ట్యాబ్లెట్ అవసరమైతే తప్పనిసరిగా వేయాలి. ఇందాక అల్లు నారాయణ సార్ చెప్పినట్లుగా తక్కువ తినండి, ఎక్కువ పని చేయండి. ఎవరి మీద ఆవేశపడిపోవడాలో, గర్వ పడిపోవడాలో, అసూయ పడిపోవడాలో
అంత అవసరం లేదు. ఎవరు ఎంత కష్టపడితే దానికి తగిన ప్రతిఫలము మనకు వస్తుంది. ఉన్నదా లేదా ఎవరితో కంపేర్ చేసుకోకూడదు. మనకు మనమే హీరో అనుకోవాలి. మన లైఫ్ పార్ట్నర్ని, పిల్లల్ని చక్కగా చూసుకోవడం, వాళ్ళకి ఇవ్వగలిగిన మంచి లైఫ్ ఇవ్వడము, విధేయత, లాయల్గా, ఒబీడియన్స్ మనం కలిగి ఉండి ఎదుటోడికి చెయ్యగలిగిన సాయం చేస్తే చాలు. ఆ విధంగా అందరూ కష్టపడితేనే ఈరోజు ఇంత అందమైనటువంటి మధురమైనటువంటి మెమొరబుల్ ఇన్సిడెంట్స్ని ఈరోజు గురువుల్ని చూసాము. 91+, 81+, మనం అందరూ 53+. ఇంతమంది మనం ఈ విధంగా గెట్ టుగెదర్ అనేది చాలా సంతోషం. ఈలోక రీతిగా నీకు తెలివితేటలు ఉన్నాయా లేవా అనవసరం. బతుకుతున్నాం. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తిని ఇస్తాడు. నన్ను మీకు వచ్చి సర్వీస్ చేశారు. ఐస్ క్రీమ్లు ఇచ్చిన వాళ్ళు, ఫుడ్ సప్లై చేసిన వాళ్ళు, మా స్టాఫే అక్కడి నుంచి ఫుడ్ తీసుకొచ్చింది. పార్వతీపురం మంత్ ఫంక్షన్ చేయగలిగిన దాంట్లో గ్రాండ్గా చేద్దామని చేయడం జరిగింది. మేడమ్స్ అందరు ఇచ్చినటువంటి మెనూ నా మెనూ కాదు. మన 10th క్లాస్ బ్యాచ్లో ఎవరైతే మేడమ్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన మెనూని మీ అందరు ఇచ్చారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ 1.5. సీతారాము బిఏడు చదివాను. 1982, 83, 84 ఏడు చదివాను. 87, 88 మళ్ళీ 10th క్లాస్ చదివాను. అందరికీ సభకు వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, పెద్దలు అందరికీ నా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మ్యారేజ్ అయిపోయింది. బాబు డిగ్రీ చదువుతుంది. ఇక్కడ మన అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే కళని నాకు అనిపిస్తుంది. ఈరోజు జడ్పీహెచ్ఎస్ సింతనగర్ 82, 83 మొదలుకొని 86, 87 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల కలయిక జరుపుకున్నందుకు సంతోషంగా ఉంది. ఎంతోమంది ఎన్నో పెద్ద పెద్ద వృత్తుల్లో ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. అయినప్పటికీ వారు వాల్యుబుల్ టైం వెచ్చించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంత జయప్రదం చేసిన ప్రతి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాసు మేము 2 ఏళ్ళే చదివాము కదా, మాకు ఎంట్రీ ఉంటుందా? గతంలో ఎన్నో ఇలాంటి గెట్ టుగెదర్ ఫంక్షన్లు పెట్టుకున్నారు కదా, మాకు ఇన్విటేషన్ లేదు అంటే లేదు, కొద్దిమంది అయిపోతాము. కాబట్టి 82, 83లో ఎవరైతే అడ్మిట్ అయ్యి 87 వరకు 10th క్లాస్ పూర్తి చేయనప్పటికీ కూడా వాళ్ళందరినీ ఇందులో ఇంక్లూడ్ చేసి గ్రాండ్గా జరపాలని నిర్ణయించుకున్నామని వాసు చెప్పాడు. ఆ 2-3 రోజుల తర్వాతే మిత్రుడు రమణ కూడా ఫోన్ చేసి అన్నయ్య ఇలా తలపెట్టాము, మీరు ఖచ్చితంగా రావాలన్నాడు. తప్పకుండా తమ్ముడు, ఖచ్చితంగా వస్తాము అని అన్నాడు. గెట్ టుగెదర్ ఫంక్షన్ అనేది డిగ్రీ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఎక్కువగా జరపరు. అది ఓన్లీ 10th క్లాస్ చదివేసి ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎక్కువగా జరుపుతారు. గమనించండి. మరి ఇక్కడ ఈ పాఠశాలలో 10th వరకు చదివి మొదట 2 సంవత్సరాలు చదివి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా మమ్మల్ని ఇందులో పాలు పంపులు పొందేటట్లు అవకాశం కల్పించిన రమణ, వాసుదేవరావు, మరి ఇంకా గవర వెంకటరమణ ఇత్యాదులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు దగ్గర ఉంటాం. ఇప్పుడేమో రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో 53 వచ్చారు. 54, 53 మనిషి పర్ హెడ్ 100 రూపీస్ ఇస్తే ఒక నెలకి 5,000 అవుతుంది, 12 నెలలకి 60,000 అవుతుంది. ఈ రకంగా మనం చేసుకుంటే అవకాశం ఉన్నవాళ్ళు 100, 200 కాకుండాను ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు. అలా ఇచ్చుకోవడం అనేది మంచిదే, చెడ్డ కాదు. మనకి పండ పూలకు దొరుకుతుంది, మన సొంత అమౌంట్ మనకు ఉంటుంది. అత్యవసర నిధిగా దాన్ని ఉపయోగించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా డబ్బు అయితే పెట్టేస్తారు అందరూ, కానీ దగ్గరుండి పనిచేసి దాన్ని సక్సెస్ చేయడంలోనే ఫైనల్ సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఆయనే ముందు మెసేజ్ పెట్టారు, నేను 6:15 బయలుదేరుతుంటే నేను వాకింగ్లో ఉన్నాను. అప్పుడు 6:15 వస్తానంటే ఆయన డెడికేషన్ ఏంటి దేవుడా అంటే స్నేహానికి
మనం చదువుకున్న సంస్థకి, మనకు చదువు చెప్పిన గురువులకి అతను ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో ఫిదా. నా మనసులో ఒకటి ఉంది, నేను పూర్తి స్థాయిలో చదువు అక్కడ పూర్తి చేయలేదు కదా, నేను వెళ్ళకపోతే ఏమైపోద్ది నిజంగా అనిపించింది నాకైతే. 6-7 తరగతిలో ఇక్కడ చదివాను, రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళిపోయాను. నేను ఎంఎస్సి డిఈడి చేశాను, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. అదిగో మా రామకృష్ణ ఊర్లో జగన్పేటలో 8 ఏళ్ళు చేశాను పూర్తి స్థాయి సర్వీసు. నాయన నీ సేవలు ఎక్కడ చాలు, నువ్వు వెళ్ళిపోయి రేచే వెళ్ళిపోయాను. నాకు 9 పిల్లలండి. ఈ రోజుల్లో 9 పిల్లలు అంటే చాలా మంది నా ముఖం మీద ఈ రోజుల్లో కూడా అంత సంతానం కన్నా వేట నాయన అని అన్నారు. నేను సిగ్గుపడలేదు, భయపడలేదు. దేవుడు నాకు చిన్న ఉద్యోగం ఇచ్చాడు, నా పిల్లలు నేను చక్కగా చదివించుకోగలను. అన్న పిల్ల కూడా పుట్టింది పాప, నేను తాతను అయిపోయాను. తర్వాత అమ్మాయి డాక్టర్ చేసింది, తర్వాత అబ్బాయి NIT బిలాస్పూర్, తర్వాత అమ్మాయి IIT. ఇలా 9 పిల్లలు కూడా చక్కగా ఉన్నతమైన చదువులో చదువుతున్నారు. దేవుడు విజయనగరంలో కలిసాము, బొబ్బుల్లో కలిసాము అంటున్నారు కానీ నాకు ఇంతవరకు తెలియలేదు. సీతానగరంలో ఇప్పుడు కలుస్తున్నాము నాకు రీసెంట్గా 1 వీక్ బిఫోర్ తెలిసింది. అది కూడా మా బ్రదర్ రమణ గారి ద్వారా గ్రూప్ నేను యాడ్ అయ్యాను కదా. ఆ 1 వీక్ నుంచి మరి ముసారామ సిస్టర్ గారు చెప్తున్నారు రాత్రి నిద్ర పట్టలేదని. నాకు 1 వీక్ నుంచి నిద్ర పట్టలేదు. ఎప్పుడు కొడుతుంది. అయితే మన కస్తూరి లక్ష్మి గారు, మన స్వర్ణలత గారు, మన పేరు వాసు గారు, వీళ్ళు స్టేటస్ చూస్తున్నాడు, ప్రతిరోజు చూస్తున్నాను. కానీ నేను చర్చికి ఒక పాస్టర్ గారు విజయనగరం కంటోన్మెంట్లో ఒక చర్చికి పాస్టర్ గారు ఉంటాడు కాబట్టి నేను హాజరయ్యలేకపోయాను. ఆరాధన చూసుకొని ఇప్పుడు వచ్చాను. నేను జస్ట్ ఈ కలియగలో ఉన్నాను కానీ ఆ గెట్ టుగెదర్ లేకపోతే దయచేసి నాకు క్షమించండి. ఈసారి మీరు ఎప్పుడైనా ఏ గెట్ టుగెదర్ అయినా మీరు ఫస్ట్ నేను ఉంటారని ముందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మంచి ఆలోచనలు, మంచి దృక్పథంతో ఉన్నారు, సక్సెస్ అవ్వాలి. ఒక్క మాట మీకు మా మాట చెప్పి ముగిస్తాను. అనేకమైన బ్యాచ్లు ఉన్నాయి, అనేకమైన పూర్వ విద్యార్థులు ఉన్నారు. వారందరికంటే మనము బెస్ట్ రోల్ మోడల్గా ఉండాలని నాకు ఆలోచన అంతే. ఎందుకంటే నేను చర్చి పాస్టర్ గారు ఉన్నాను, మా విశ్వాసులందరూ కూడా మీ పూర్వ విద్యార్థులు కలుస్తాను, అక్కడ కలుస్తాను, ఎక్కడ కలుస్తాను అంటే నాకు మనసులో బాధ పెట్టేది. మా విద్యార్థులు కలిస్తే బాగున్నాయి కదా, 87 నుండి 82 నుంచి 87 వరకు ఉన్నటువంటి వారందరూ కలిస్తే బాగున్న ఒక ఆలోచన ఉండేది. ఈ వినగానే చేసింది, MBA చేసింది, అన్ని చేసింది కానీ ఉద్యోగం లేదు. మీరు గుర్తించుకోమని ప్రార్థన చేస్తున్నా. మీ అందరికీ వందనాలు. ఇటు మంచి 8th నుంచి 10th వరకు ఈ స్కూల్లో చదివాను, కానీ అక్కడ ఇవన్నీ పెద్దగా గుర్తులేవు. తర్వాత మన గ్రూప్ పెట్టిన తర్వాత అలాగలా మెల్లగా గుర్తు తెచ్చుకొని నేను లేలాచారి ఒకే క్యారేజ్ పట్టుకొని వస్తుండేవాళ్ళు. అయితే అవన్నీ కూడా మంచి గుర్తులే. ఆ తర్వాత నాకు 98లో ఎస్జిటిగా జాబ్ వచ్చింది. 2009లో ఇంగ్లీష్ అసిస్టెంట్గా మక్కువ హై స్కూల్లో జాయిన్ అయ్యాను. తర్వాత మక్కువ హై స్కూల్ నుంచి జొక్కనపేట మొన్నటి వరకు 2023 వరకు పనిచేశాను. ఇప్పుడు ఏ వెంకటపేట హై స్కూల్లో పనిచేస్తాను. కానీ ఇంత మంచి కార్యక్రమాలు చేసిన రామకోట వాసు గారికి, లేకపోతే మా రామనాన్నకి, వీళ్ళిద్దరే మాకు బాగా స్నేహితులు. ఫిజిక్స్ టీచర్గా పనిచేసి ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్గా వెళ్ళిపోయాను. ఇదే స్కూల్లో 9-10 చదువుతూ మళ్ళీ ఇదే స్కూల్లో టీచర్గా కూడా చేశానండి. 2009లో మాకు ఒక అబ్బాయి అండి, అబ్బాయి డాక్టర్, ఢిల్లీలో MBBS అయింది, PG ప్రిపేర్ అవుతుందండి. అయితే కస్తూరి మేడం గారు, అలాగే వాసు, తర్వాత మేడం స్వర్ణలత, మా కొలిగ్ పద్మ, వీళ్ళంతా ఎంతో కష్టపడ్డారండి. వాళ్ళతో పాటు మీరు ఇక్కడికి అందరం వచ్చి తలగా చేస్తూ సాయం చేస్తున్నాం కాబట్టి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ కార్యక్రమం చేసినా నేను వస్తాను. ఏప్రిల్ 26 ఆదివారం వేళ జ్ఞాపకాల తోటలు పూసింది పూలమాల. ముగిసింది మన రీయూనియన్ ముచ్చటైన పండగల, గుండెల్లో నిలిచిపోవాలి మధుర